हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. ప్రతి జీవి కూడా కర్మ చేయకుండా ఉండలేరు అనే సత్యం కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మనం కర్మ చెయ్యాలి అంటే మన ప్రమేయం ఏదైనా ఉంటుందా, లేకపోతే తనంతట తానుగా కర్మ జరిగిపోతుందా అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు, మీ యొక్క ప్రమేయం లేకుండానే మీరందరూ కూడా కర్మలు చేస్తూ ఉంటారు. కర్మ చెయ్యడానికి కారణం ఏమిటో కూడా చెప్పారండి కృష్ణ పరమాత్మ. నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అన్నారు. అంటే ప్రకృతి వలన పుట్టినటువంటి గుణాలు, ఏ ఏ గుణాలు ఉన్నాయి మన లోపట? సత్వగుణము, రజోగుణము, తమో గుణము చేత మనమందరం కూడా బంధింపబడి ఉన్నామండి. ఈ గుణాలలో మనకు ఏ గుణము ఎక్కువగా ఉంటే ఆ గుణాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన ఉంటుందండి. ఒక వ్యక్తిలో సత్వగుణం ఉందనుకోండి, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏం చేస్తాడు? ఆందోళన పొందకుండా, అహంకారాన్ని పొందకుండా, మమకారాన్ని పొందకుండా ఆ పనిని చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటాడండి. అలా అదే పని ఒక రజోగుణం ఉన్నటువంటి వ్యక్తికి సంప్రాప్తించింది అనుకోండి. రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక పనిని చేసేటప్పుడు ఎంత ఫలితం వస్తుంది, ఆ ఫలితంతో తన కుటుంబానికి ఎలా గొప్పగా జీవించడానికి కావలసిన పరిస్థితులు కలుగుతాయని ఆలోచన చేస్తూ ఏం చేస్తుంటాడు? మరి నిరాశ నిస్పృహల చేత ఏదైనా ఫలితంలో లేదైనా లోటు ఏర్పడిందనుకోండి, నిరాశలోకి వెళ్ళిపోతాడండి. అంటే వాళ్ళ యొక్క గుణం గురించి చెప్తారనమాట. హర్ష శోకాన్వితాహ అంటారు. అంటే సంతోషం కలిగినప్పుడేమో బాగా సంతోషపడతారు, దుఃఖం కలిగితేనేమో క్రిందకు కృంగిపోతారనమాట. అంటే ఏం చేస్తూ ఉంటాడు జీవుడు? తనకి కష్టం వస్తే ఇక తనకు వచ్చినటువంటి కష్టం కంటే గొప్ప కష్టం ఈ లోకంలో ఎవరికీ లేదు అని చెప్పేసి ఆ కష్టాన్ని చూసి భయపడుతుంటాడు, బాధపడుతుంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని చూసి జాలి పడాలి అనుకుంటాడు. తనకెందుకు ఈ కష్టం వచ్చింది, వాళ్ళకెందుకు ఈ కష్టం రాలేదని అవతలోళ్ళు సుఖపడటాన్ని చూసి ఓర్వలేనటువంటి బుద్ధి. చూడండి, తనకి కష్టం వస్తే ఎన్ని ఆలోచిస్తున్నాడండి. నాకే ఎందుకు ఇస్తాడు భగవంతుడు, పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇవ్వడు కష్టం, నేను మాత్రమే కష్టాలు పడాలా, భగవంతుడికి ఎందుకు నేనంటే పక్షపాతమని మనం ఎవరిని నింద చేస్తాం? భగవంతుడిని నింద చేస్తాం, చుట్టూ ఉన్న వాళ్ళని నింద చేస్తాం. ఇంకా నా మీద, నా కుటుంబం మీద దిష్టి తగిలింది అని చెప్పేసి దిష్టికి సంబంధించినటువంటి యంత్రాలు, తంత్రాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలము నీ దుఃఖం అండి. మరి నీ యొక్క దుఃఖానికి నువ్వేం చేస్తున్నావు? పరులను నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? దూషణ చేస్తున్నావు. కంటికి కనపడకుండా నిన్ను నడిపించే భగవంతుడిని కూడా మనం నింద చేస్తూ ఉన్నాం. అంటే భగవంతుడి యొక్క జ్ఞానము లేనప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మన పాపాన్ని మనమే ఏం చేసుకోవాలి? తీర్చుకోవాల్సి ఉంటుంది.
అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం? మనకి కష్టాలొస్తే ఎవరినో నింద చేస్తున్నాం. ఈ నింద చేసేటటువంటి అలవాటు పోవాలి అంటే, మనం కర్మ చేయడానికి భగవంతుడు చెప్పినటువంటి సూచనలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. మనం ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా శాస్త్రమే ప్రామాణికం కాబట్టి శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేయాలి. అలా చేసినప్పుడు మనకి మనం చేసే కర్మల యందు ఉన్న దోషములన్నీ కూడా విడిబడి భగవంతుణ్ణి చేరటానికి కావలసిన చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక్కడ మోక్షం దొరుకుతుందని చెప్పలేదండి. ఇప్పుడు ఒక నేలలో విత్తనం వెయ్యాలి అంటే ముందు దాని లోపట ఉన్నటువంటి గడ్డి, తర్వాత రాళ్ళు అన్నీ కూడా తీసేసి పొలాన్ని చదును చేసినప్పుడు మాత్రమే విత్తనం వేయడానికి కుదురుతుంది. అంటే ఇక్కడేమైంది, నేల చదునుగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనానికి అవకాశం ఉన్నట్టు, మన మనసులో కూడా దేహ సంబంధమైన విషయాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటటువంటి విషయాలు మనం పట్టుకొని ఉన్నప్పుడు మన మనసు నిండా కూడా కోరికలున్నాయి. కోరికలు తీరకపోతే కోపముంది. మన దగ్గర ఉన్నది మనమే అనుభవించాలని చెప్పేసి, మన దగ్గర ఉన్నది ఎవరికీ ఇవ్వకూడదని చెప్పేసి, వేరొకరి దగ్గర ఏదైనా గొప్ప వస్తువు ఉంటే వాళ్ళని చూసి అసూయపడి, ఇంకా ఏదైనా ఒక వస్తువు ఉంటే నా దగ్గరే ఉండాలనేటటువంటి మోహము, ఇంకా మన దగ్గరే ఏదైనా ఒక వస్తువు అందరికంటే ఎవరి దగ్గర లేని వస్తువు మన దగ్గర ఉంటే అహంకారము. మరి ఇన్ని గుణాలతో మనముంటే భగవంతుడు మన హృదయమునందు ఉన్నారని చెప్పినా ఆయన ఏమవుతున్నారు? లోపటనే ఉంటున్నారు కానీ బయటికి కనపడటం లేదు. మనం చిన్న చిన్న పనులకే అలసిపోతున్నాం. ఎన్ని పనులు చేసినా అలసిపోకుండా ఉండగలిగిన శక్తివంతమైనటువంటి స్థితి మనందరిది కూడా. కానీ మనమేం చేసాం? చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో మనం ఏం చేశామంటే, ఈ దేహమే నేను అనే మాయ చేత, ఈ కుటుంబంలో నేనొక వ్యక్తిని అని చెప్పేసి, దేహ సంబంధమైనటువంటి విషయ వాసన చేత మనమందరము కూడా మనము ఆనందించవలసినటువంటి ఆనందాన్ని అనుభవించటం లేదు. మనిషిగా పుట్టిన వారికి భగవంతుడండి పరమాత్మ ఎంతటి ఆనందాన్ని పొందటానికి కావలసిన శక్తి కలిగి ఉన్నారో, మనిషికి కూడా అన్ని విధాల అంత శక్తితో జీవించగలిగినటువంటి స్థితిని పరమాత్మ మనకు ప్రసాదించారండి. అంటే కేవలం ఒక పశువులాగా మనకి కూడా భగవంతుడు మానవ శరీరం ఇచ్చారనుకుంటున్నారా? మరి మానవ శరీరంతో మనం సాధించవలసిన గొప్పతనం ఏంటంటే, నీకు భగవంతుడిచ్చిన బుద్ధి చైతన్యాన్ని ఏం చేయాలి? వినియోగించుకొని తుప్పుపట్టి ఉన్నటువంటి ఏం చేయాలి మనం? ఈ ఆయుధాన్ని, మనస్సు అనేటటువంటి ఆయుధాన్ని జ్ఞానము చేత ఏం చేయాలి? సాధన చెయ్యాలండి. ఎలా సాధన చేస్తాం? మనసుకు ఏది చూసినా కావాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. సంగమును పెట్టుకుంటుందండి. సంగములో నుంచి బయటపడాలి అంటే మనసుని ఏం చేయాలి మనం? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అంటే కంటికి కనపడేటటువంటి విషయాల పట్ల అసంగమం అనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఆయుధాన్ని మనం వాడామనుకోండి, అప్పుడు మనం భగవంతుణ్ణి చేరడానికి కావలసిన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అంటే పొలం చదును చేసినట్టుగా మనం కూడా మన మనసు ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి పట్టుకొనుందండి. ఏంటి? ఏ దేహాన్ని పొందితే ఆ దేహం నేనని, ఆ దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల తాదాత్మ్యత పొందుతూ ఏం చేస్తుంది? అనేక జన్మలను పొందుతూనే వచ్చింది. ఇక మనం ఏ శరీరాలు తీసుకోకుండా హాయిగా పరమానందాన్ని అనుభవించగలిగిన యోగ్యత మనకి భగవంతుడిస్తున్నారనమాట. ఆయనిచ్చేటటువంటి శక్తిని మనం సద్వినియోగపరుచుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, ఒక విషయం పట్ల నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా విచారణ చేసుకోవాలండి. ఆత్మ విచారణ లేకుండా ఆత్మానుభూతి పొందటం కుదరదంటారు పరమాత్మ. మీ మీద 3 గుణాలున్నాయి. పరమ పాపిష్టి గుణం ఏంటంటే తమో గుణం. మనమందరం అనుకుంటామండి, అయ్యో నాకు తమో గుణం లేదండి. నాలో ఉంటే కొంచెం రజోగుణం ఉంటుంది, ఎక్కువగా సత్వగుణం ఉంటుందంటే
భగవంతుడు అంటున్నారు, తమో గుణము యొక్క గొప్పతనం ఏంటో వినండి ఫస్ట్. తమోపహరణం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వ తమోపహరణం సదా దీపం నమోస్తుతే. సంధ్యాదీపం అని చెప్పేసి దేవాలయాలలో అంటారు. ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సదా దీపం నమోస్తుతే అంటారు. అంటే ఎప్పుడూ కూడా జ్యోతి స్వరూపంగా లోపట బయట భగవంతుడు ప్రకాశిస్తూనే ఉన్నారు. ఒక్క సమయంలో మనం వెలిగిస్తే వెలిగేటటువంటి జ్యోతి కాదండి. ఎప్పుడు వెలుగుతూనే ప్రకాశిస్తూనే ఉండేటటువంటి పరంజ్యోతికి మనం నమస్కరిస్తున్నాం. నా లోపట ఉన్నటువంటి తమో గుణాన్ని హరణ చెయ్యండి స్వామి అని పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాం. తమో గుణం అంటే ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరెవరు అంటే ఎవరైనా ఏం చెప్తారు? నేను ఫలానా అండి అని చెప్పేసి చెప్తా. దేహ సంబంధమైన విషయాలు చెప్తున్నాం. అంతేగాని నేను ఆత్మనండి అని చెప్పేసి అంటున్నామా? అనటం లేదు. ఎందుకు అనట్లేదు? రమణులు ఏమన్నారు? ఆత్మానుభూతిని పొందగానే ఇది అన్నారు ఈ శరీరాన్ని. మరి మనం ఎందుకు అనట్లేదు? మనం కూడా సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాం, సాధన చేస్తున్నాం. మనం లేవగానే నేను ఆత్మనండి అని చెప్పేసి ఎందుకు అనట్లేదు? అంటే రమణులు పొందినంత గొప్పగా ఆత్మానుభూతిని పొందలేదన్నమాట. కేవలం మనం నేను బ్రహ్మ స్వరూపము అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నానండి. అంటే మనకు కొన్ని లక్షల కోట్ల జన్మలలో తెలియని సత్యం ఈ జన్మలో తెలుసుకున్నామంటే అది ఎంతో గొప్పదైనటువంటి స్థితి అన్నమాట. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలలో సాధన చేస్తూ ఉండాలి. ఈ సాధన ఎలా ఉండాలి? నేను బ్రహ్మమే అనగలిగినంత గొప్ప సాధన చేయాలి. మరి ఈ దేహమే నేను అంటున్నామంటే మనలో ఉన్న గుణం ఏంటంటే పరమ పాపిష్టి గుణం అని చెప్పుకుంటున్నటువంటి తమో గుణం మనందరిది అండి. అవునండి. అయ్యో మేమెక్కడ తమో గుణం అండి? ఆ కృష్ణ పరమాత్మ చెప్పారని మీరే చెప్పారు. సత్వగుణం ఎక్కువగా ఉంది కాబట్టే మీరందరూ కూడా భగవంతుడు ఎక్కడున్నారో తెలుసుకున్నారని మీరే చెప్పారు. ఇవాళ తమో గుణం ఉంది అంటారేంటంటే పూర్ణంగా తమో గుణం ఎప్పుడు విడిచిపెడుతుందంటే రమణులలాగా బ్రహ్మ సాక్షాత్కారం పొంది ఆత్మానుభూతిని పొందాక గ్రంథి భేదనం జరుగుతుంది. విద్యతే హృదయ గ్రంథి అంటారు. అంటే హృదయ గ్రంథి ఏం కావాలి? మనందరి నుండి కూడా విడిపడాలి. ఈ శరీరము నేను కాదు అనేటటువంటి స్థితి మనకు కలిగినప్పుడు మనం ఏమవుతాము అంటే ఇక బ్రహ్మము చేత అనుభూతి పొందుతాం. ఎలాంటి అనుభవం అంటే ఎల్లాభాన్న పరో సుఖం యజ్ఞానాన్న పరో జ్ఞానం. అంటే ఇక మనము పొందినటువంటి ఆత్మానుభూతిని ఏదైతే గొప్పదైన ఆత్మానుభూతి పొందుతారో ఇక ఈ లోకంలో ఇంతకంటే గొప్ప లాభమైన వస్తువు ఈ లోకంలో ఈ సృష్టిలో సృష్టింపబడలేదని మనం అనుభవపూర్వకంగా అనుభూతిని పొందుతామట. నిజంగా ఆ స్థితిని పొందితే మనం బ్రహ్మమైనట్టండి. అంతేకాని కేవలం బ్రహ్మమును గురించి తెలుసుకున్నంత మాత్రాన మనం పరబ్రహ్మ స్వరూపులం కాలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? తమో గుణంలోంచి బయటపడాలి. ఈ దేహమే నేను అనుకుంటూ జరిగే సాధనంతా తమో గుణం అండి. కృష్ణ పరమాత్మ చెప్పారు మనందరికీ ఒక సత్యం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేన మాముపయాంతితే. ఎప్పుడు నా యొక్క స్మరణ చేస్తూ నా కోసం అని చెప్పేసి అంటే భగవంతుణ్ణి మెప్పించడం కోసమని ఎవరైతే భగవంతుడికి నచ్చే పనులు చేస్తారో భగవంతుడికి ఏ పనులు చేస్తే నచ్చుతుంది? భగవంతుడికి ఏ పనులు చేస్తే నచ్చుతుందంటే ఇతరులకు ఉపకారం చేస్తే నచ్చుతుందండి. దీనికోసం అని చెప్పేసి ప్రకాశానందగిరి స్వాముల వారు ఒక చిన్న దృష్టాంతం చెప్పారండి. ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో పనిచేసేటటువంటి ఒక పేదవాడేనండి. ఆ పేదవాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారట. వెళితే అక్కడ ఒక కుటుంబం కనిపించి, నాయనా మేము 3 రోజుల నుంచి అన్నం తినలేదు. మీరు మాకు ఒక పూట భోజనం పెట్టిస్తారా అని చెప్పేసి అక్కడ ఒక 10 మంది ఉన్నారట. 10-15 మంది. ఈ ఒక్క పూట మీరు మాకు భోజనం పెట్టిస్తే మరి
మేము సంతోషంగా ఉంటామయ్యా. 3 రోజుల నుంచి కూడా ఎవరు అన్నం పెట్టలేదు మాకు అన్నారట. అంటే, అయ్యో! నేను ధనవంతుడిని కాదండి. నేను మా అయ్యగారు కొన్ని డబ్బులిచ్చి నన్ను తిరుపతి దర్శనం చేసుకోమంటే నేను ఆ దర్శనానికొచ్చాను కానీ, మీకు సహాయం చేయగలిగినంత గొప్ప స్థితి నాకు లేదయ్యా! అని చెప్పేసి వెళ్ళిపోతూ ఒక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి ఆయనన్నాడట, సరేనండి. ఆహ్, నేను మీకు రూ. 900 ఇస్తాను. రూ. 900తో మీరు భోజనం చేసి, మా అయ్యగారికి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పేసి అన్నారట. అంటే, సరే నాయనా అని చెప్పేసి వాళ్ళ రూ. 900 తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా భోజనం చేశారట. అలా భోజనం చేసేసి వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళు ఆశీర్వాదం చేశారు, వెళ్లారు. ఇతడు ఇక స్వామివారి దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకొని ఒక రూ. 100 హుండీలో వాళ్ళ అయ్యగారు ఇచ్చారని చెప్పేసి ఒక రూ. 100 హుండీలో వేశాడు. వేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాడండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇక ఇంటి దగ్గర యజమానికి అంటే ఇతన్ని ఎవరైతే తిరుపతి పంపించారో ఆ ఇంటి ఓనర్‌కి ఒక కలొచ్చింది. ఏమని అంటే, "నాయనా నువ్వు నా కోసమని రూ. 900 పంపించావు. ఆ రూ. 900 నాకందినవి నాయనా" అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారట. ఇప్పుడు పనివాడు వచ్చాడండి. పనివాడొచ్చి వస్తూనే వాళ్ళ యజమాని కాళ్ళ మీద పడ్డాడట. కాళ్ళ మీద పడి, "మహాప్రభో నన్ను క్షమించండి. మీరు హుండీలో రూ. 1000 ఎయమన్నారు. నేను మాత్రం కేవలం రూ. 100 వేశాను స్వామి నన్ను మన్నించండి. రూ. 900 ఒక కుటుంబం ఆకలితో ఉంది అంటే చూడలేక మీరిచ్చినటువంటి రూ. 1000లో రూ. 900 వాళ్ళ కుటుంబానికిచ్చేశానండి. నన్ను మన్నించండి అయ్యగారు" అని జెప్పేసి పాదాల మీద పడితే, అప్పుడు ఆ యజమాని అన్నారట, "అంటే నేను రూ. 1000 పంపిస్తే రూ. 900 వెంకటేశ్వర స్వామికి అందాయి అంటే, పరులకు చేసినటువంటి సేవయే భగవంతుడికి అందుతుంది కానీ, కేవలం హుండీలో వేయటం కోసమని భద్రపరిచి తెచ్చి అందులో వేస్తే అది ఆ స్వామి వారికి అందదు" అనేటటువంటి సత్యం తెలుసుకున్నాడట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు? పరులకు ఉపకారము చేసేటటువంటి కర్మయే మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ లోపట ఉన్నటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానంతో కూడినటువంటి స్థితి పోతుందని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే నిరంతరం నన్ను పూజిస్తూ, భజిస్తూ ఉన్న వాళ్ళకి నేనేం జేస్తానంటే, నన్ను తెలుసుకోవడానికి కావలసిన తెలివితేటలిస్తాను. ఆ తెలివితేటలు ఎందుకు ఉపయోగపడతాయో చెప్పనా? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేనేం చేస్తానంటే వాళ్ళకి సద్గురు స్వరూపంగా ఉండి, మీ లోపట ఉన్నటువంటి తమో గుణము వల్ల కలిగినటువంటి అజ్ఞానం. అంటే ఈ దేహమే నేను అనుకోవడం ఏమవుతుందండి? తమో గుణము వలన పుట్టినటువంటిది ఈ దేహమే నేను అనే భావన. మనందరం మరి తమో గుణంలో నుంచి విడిపడ్డామా? విడిపడలేదా? ఇప్పుడు మన లోపల సత్వగుణం యొక్క పాళ్ళు 90% ఉన్నాయి. ఒక రజోగుణము ఒక 8% ఉంది. తమో గుణము 2% ఉన్న ఈ దేహమే నేను అనేటటువంటి భావన మీలో ఉంది అంటే, తమో గుణము యొక్క ఆనవాళ్ళు మీ లోపట కనపడుతున్నాయి. మీరెవరు? రమణులలాగా మనం ఎందుకు అనలేకపోతున్నాం? నేను ఆత్మస్వరూపాన్ని, సచ్చిదానందాన్ని ఎందుకు ఎందుకు అనటం లేదండి? ఎవరితో మాట్లాడినా రమణులు ఏమనేవాళ్ళు? ఈ శరీరానికి సంబంధించి ఎవరు మాట్లాడినా ఇది అని మాత్రమే మాట్లాడేవాళ్ళు కానీ, ఈ శరీరం నేను అని మాట్లాడిన సంఘటన ఎప్పుడైనా మనం చూసామా? చూడలేదు. అంటే ఆ స్థితి కలిగింది అంటే మన లోపట ఉన్న తమో గుణం నుండి పూర్తిగా బయటపడ్డామనటానికి గుర్తు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? 3 గుణాల యొక్క మాయ చేత మీరందరూ మీ ప్రమేయం లేకుండానే మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు, చూస్తున్నారు, కర్మలన్నీ చేస్తూ ఉన్నారు. అంటే మీరు కర్మలు చెయ్యడానికి కారణమేమిటి? మీ లోపట ఉన్నటువంటి త్రిగుణాల మాయ. త్రిగుణాల మాయ నుండి ఎవరైతే బయటపడతారో, బయటపడినటువంటి వారికి నన్ను చేరుకోగలిగినటువంటి స్థితి కలుగుతుందని కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ పరమాత్మ మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే,
మీరందరూ కూడా శాస్త్ర విహిత కర్మ చెయ్యండి అని చెప్పారు. మనమందరం కూడా శాస్త్ర విహిత కర్మ అంటే ఏదో అనుకుంటామని చెప్పేసి అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడు నేను ఎవరికైనా దానం చేశాను. ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ఇవ్వమన్నారు. ఇవ్వమంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక రూ. 10 ఇచ్చాననుకోండి. నేనేమనుకుంటాను, అబ్బా! ఈరోజు రూ. 10 దానం చేశాను అని చెప్పేసి నేను కూడా మంచి పుణ్యకార్యాలు చేయడంలో నేను కూడా ముందున్నానని చెప్పేసి మనం అనుకుంటాం. ఇప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానము మనం చేసినటువంటి ఏదైతే దానముందో, ఆ దానము భగవంతుడికి చేరుతుందా? లేకపోతే మనకది పుణ్యంగా మారిందా? లేకపోతే అది పాపంగా మారిందా? తెలియకుండా పోతుందండి. శాస్త్ర విహిత కర్మ అంటే ఏంటి? దానం చేస్తే మంచిది అని చెప్పారని నేను దానం చేశానండి. శాస్త్రం ఎవరికి దానం చెయ్యమంటుంది? దానం చేసేటప్పుడు నువ్వు ఏమని అనుకోవాలి అని చెప్తుంది. ఇలాంటి విషయాలేమీ తెలియకుండా నేను దానం చేశాను. ఎవరో కలిసారు. ఎవరో రోడ్డు మీద పోతున్నారండి. నన్ను ఒక రూ. 10 ఇవ్వమన్నారు. నేను ఇచ్చేశానండి అంటాం. ఇలా మనం కనపడిన వాళ్ళందరికీ కూడా ఏం చెప్తాం? నేను రూ. 10 దానం చేశాను. రూ. 10 దానం చేశాను అంటారు. మరి కృష్ణ పరమాత్మ అంటారు, మరి మిమ్మల్ని మీరు పొగుడుకోకూడదుగా. నేను దానం చేశాను అని నేను చెప్పుకుంటున్నాననుకోండి. అప్పుడు తనను తాను చంపుకున్నట్టు ఎవరైతే తనను తాను పొగుడుకుంటారో, అలా పొగుడుకున్న వాళ్ళేమవుతున్నారంటే తనను తాను చంపుకున్నట్టుగా లెక్కట. మనం రోజుకి ఎన్ని సార్లు చంపుకోబడుతున్నామండి? అమానిత్వమదంబిత్వం. అమానిత్వం అంటే తనను తాను పొగుడుకోకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మనం చేసిన దానం అసలు పుణ్యంలో వచ్చిందా? పాపంలో పడిందా? ఇది చూద్దాం ఫస్ట్. ఎవరో వ్యక్తి నన్ను ఒక రూ. 10 అడిగారు. ఇప్పుడు ఆ రూ. 10తో ఆ వ్యక్తి నిజంగా అతడు ఆకలితో ఉండి అక్కడికెళ్ళి హోటల్‌కి వెళ్ళి ఒక 2 ఇడ్లీ తిన్నాడనుకోండి. అప్పుడు అతను ఏం చేస్తాడు? వాళ్ళ కుటుంబం బావుండాలి అంటారు. ఇప్పుడు అదే వ్యక్తి ఏదో జలసా పర్సన్ అండి. వాడేదో ఒక సిగరెట్ తాగడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని ఒక రూ. 10 అడిగాడు. ఇప్పుడు వాడు ఆ రూ. 10తో ఒక సిగరెట్ కొనుక్కొని తాగాడండి. ఇప్పుడు ఆ సిగరెట్ తాగడం వల్ల వాడి ఆరోగ్యం పాడైంది. 2 చుట్టూ ఉన్నటువంటి నలుగురు ఆ పొగను పీల్చటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇంత పాపం ఎవరి ఖాతాలో పడింది? మన ఖాతాలో పడింది. నేనేమనుకుంటున్నాను? రూ. 10 దానం చేశానని నేనేమో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. దానం చేసేటప్పుడు నువ్వు ఏమనుకోవాలి? ఈశ్వరా నేనిచ్చేటటువంటి ఈ రూ. 10 అవతలి వ్యక్తికి మంచి జరగాలి. ఇవి నేను మీకే ఇస్తున్నానని చెప్పేసి పరమాత్మకు నమస్కారం చేసి, మీరు ఆ వ్యక్తికి డబ్బిచ్చారు. చూడడానికి ఆ వ్యక్తి నిజంగా ఆకలితో ఉన్నాడేమో అనిపించేలాగా అనిపించింది. అందుకే ఇచ్చామండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ఆ వ్యక్తిని మనం ఏమనుకున్నామంటే, అయ్యో! పాపం కష్టంలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఇచ్చాం. అంటే ఇచ్చేటప్పుడు మనం ఏమీ అనుకోకుండా ఊరికే చేతిలో పెట్టినా దానివల్ల ప్రయోజనం పోతుంది. పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు. పాపము, పుణ్యము లేనటువంటి కర్మ చెయ్యాలంటారు పరమాత్మ. నిష్కామ కర్మ చెయ్యాలంటారు. ఒక పని చేసి స్వామి నాకింత పుణ్యం కావాలి అనుకుంటే, అది మళ్ళీ నీకు బంగారు సంకెళ్ళుగా మళ్ళీ నువ్వు పుట్టడానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. పోనీ దానివల్ల నీకు పాపమొస్తే మళ్ళీ నీచ జన్మల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. పుణ్యం ఉంటే స్వర్గంలోకి వెళ్తాం. పాపం ఉంటే నరకాది లోకాలలోకి వెళ్తాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకానికొస్తాం. అంటే మనము చేసేటటువంటి దానము ఎలా చేయాలి? కృష్ణ పరమాత్మ చాలా గొప్పగా చెప్తారనమాట. మీరు కర్మ ఎలా చెయ్యాలో తెలుసుకోకుండా కర్మ చేస్తే కష్టపడతారు. కష్టపడటంతో పాటుగా ఏమవుతుంది? మీరందరూ కూడా మళ్ళీ జన్మలెత్తడానికి కావలసిన స్థితిని మీరే తయారు చేసుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ నేనేం చెప్తున్నాను? శాస్త్ర విహిత కర్మ చెయ్యండి అంటున్నా. శాస్త్ర విహిత కర్మ అందరికీ మేలు చేయడం. మేలు చేయడంలో నువ్వు పాటించవలసిన పద్ధతులేంటో నీకు తెలియకపోతే, నీకు ప్రమాదం జరుగుతుందని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అందుకే శాస్త్రంలో చెప్పిన విషయాన్ని చాలా చక్కగా తెలుసుకోండి అంటున్నారు. మనకి కృష్ణ పరమాత్మ అండి యజ్ఞం గురించి మాట్లాడుతున్నారనమాట. యజ్ఞము అనగానే అయ్యో! కృష్ణ పరమాత్మ ఇప్పటికిప్పుడు యజ్ఞం చేయమంటున్నారు.
ఎంతమంది బ్రాహ్మణులను పిలవాలండి? ఎన్ని రకాలైనటువంటి హోమానికి సంబంధించినటువంటి సామాగ్రి తీసుకురావాలి? ఇవన్నీ మేము తేలేమండి. ఇవన్నీ తెచ్చి వీటితో యజ్ఞం చేసి ఇంత గొప్పగా మేము ఉండలేము. మరి పరమాత్మ యజ్ఞం గురించి మాట్లాడారా అని చెప్పేసి ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు యజ్ఞమునకు సంబంధించి గొప్పదైన విషయం చెప్పారనమాట. మొట్టమొదట కృష్ణ పరమాత్మ యజ్ఞం గురించి మాట్లాడారండి. ఈ యజ్ఞం అంటే ఎలా ఉంటుంది? ఈ యజ్ఞానికి సంబంధించి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కృష్ణ పరమాత్మ ఏదైనా ఒక విషయాన్ని చెప్తే చెప్పినటువంటి దానికి పూర్ణమైనటువంటి వివరణ కూడా ఇస్తారు. మనం కూడా ఎవరికైనా ఏదైనా కొంచెం చెప్పి వదిలేసామనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ పనిని పరిపూర్ణంగా చెయ్యలేరు. అప్పుడు మనం ఏం చేయాలి? మొదట వాళ్ళకి ఏం చేస్తాం? పిల్లవాడు ఉన్నాడండి, మ్యాథమెటిక్స్ చేయాలి. పిల్లవాడికి మొదట టీచర్ ఏం నేర్పిస్తారు? ఒక ఫార్ములా నేర్పిస్తారండి. ఆ ఫార్ములా నేర్పించిన తర్వాత పిల్లవాడికి ఆ ఫార్ములా ప్రకారం లెక్క ఎలా చేయాలో టీచర్ నేర్పిస్తారండి. అంటే ఇక్కడ మొదట ఫార్ములాను ఎలా అప్లై చేయాలో మనకి మన నిత్య జీవితంలో మనం నేర్చుకున్నట్టుగానే కృష్ణ పరమాత్మ కూడా ముందేమన్నాడు? మీరందరూ కూడా ఎలా కర్మ చెయ్యాలి అంటే మనస్సు చేత కర్మ చెయ్యాలి అన్నారు. అంటే మీరు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు నేను భగవంతుడిని స్మరణ చేస్తూ ఉన్నాను. ఓం నమః, ఓం నమః, ఓం నమః అంటున్నానండి. ఓం నమః అంటూ ఉన్నప్పుడు నా మనసు వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఏదో తిందామని చెప్పేసి అది ఎక్కడికో పోయింది. పక్కింట్లో ఏదో మంచి గుమగుమ వాసన వస్తే ఆ ముక్కు ద్వారా పీల్చి, అబ్బో ఇదేదో వాసన బాగుంది అని చెప్పేసి మరి నా మనసు వెళ్ళిపోయిందనుకోండి. నా నోరు మాత్రం ఏమంటుంది? నా కర్మేంద్రియం మాత్రం ఓం నమః, ఓం నమః, ఓం నమః, ఓం నమః అంటుందండి. అంటే ఇప్పుడు నోరు మాత్రమే మాట్లాడుతుంది. మనసు మాత్రం ఎక్కడికో పోయింది. అలా కాకుండా మనసు, శరీరము, వాక్కు 3 కూడా ఏకమై మీరు చేసిన పని మాత్రమే ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ 6, 7 శ్లోకాలలో చెప్పారు. ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్పారు? మీరందరూ శాస్త్రం అంగీకరించిన కర్మయే చెయ్యాలి. శాస్త్రం అంగీకరించని కర్మ చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు ఎందుకు పోయాయో మీకు తెలీదు. ఎందుకు మీరు కష్టపడుతున్నారో తెలీదు. మీరెందుకు సుఖపడుతున్నారో కూడా తెలీదు. అంటే మీ కష్టానికి, మీ సుఖానికి ఎవరో బాధ్యులు అనుకుంటారు కానీ, ఎవరైనా ఎవరి కుటుంబంలో అయినా కష్టాలొస్తే ఏమంటారంటే, మా పూర్వీకులు ఎవరో తప్పు చేశారంటండి. వాళ్ళు చేసిన పాపానికి మేము శిక్ష అనుభవిస్తున్నామని, మనం ఏ తప్పు చేయనట్టు మనం ఏం చేస్తామంటే, ఎవరినో నింద చేస్తాం. లేకపోతే భగవంతుడికి అందరూ సుఖంగా ఉంటే చూడలేడు కదండీ! అందుకని చెప్పేసి దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు. మా కష్టాలు ఇవ్వడం కోసమని భగవంతుడిని నింద చేస్తున్నాం. చూడండి. మనం చేసిన పాపపు కర్మకు మనం శిక్ష అనుభవిస్తుంటే, మనం ఎవరెవరి మీదనో నింద వేస్తుంటాం. మనం మాత్రం చాలా బుద్ధిమంతులమండి. మరి ఇంత బుద్ధిమంతులమని మనం అనుకుంటూ ఉన్నాం. మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ శాస్త్రం చెప్పిన విధంగానే కర్మ చేయాల్సి ఉంటుంది కానీ, శాస్త్రం అంగీకరించనటువంటి కర్మను మీరు చేయకూడదు. శాస్త్రం ఎలా జీవించమంటుంది? మీరెవరో తెలుసుకుని కర్మ చెయ్యమంటుంది. అంతేకాని నాకిన్ని కష్టాలెందుకొచ్చాయి? నాకెందుకిన్ని సుఖాలొచ్చాయి అనంటే ఎవరి మీదనో అనటం కాకుండా, నేను చేసినటువంటి కర్మయే నేను అనుభవిస్తున్నాననేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసినప్పుడు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను తప్పు చేశాను కాబట్టి, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తూ ఏంటి ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక రాయిని చూసుకోకుండా కింద పడిపోయాను. ఇప్పుడు తప్పెవరిది? నేను ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద ఏముందో చూసుకోలేదు కాబట్టి నాకు ప్రమాదం జరిగింది. ఇప్పుడు నేనేమంటాను? అయ్యో! ఫోనొచ్చిందండి చూసుకోలేదు, కిందేముందో చూడలేదు అంటా. ఎవరైనా వచ్చి అయ్యో! పాపం అలా ఎలా పడిపోయారంటే చూసుకోలేదండి అంటాం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మనం చక్కగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా ఒక స్కూటర్‌తో గానీ, ఏదైనా మోటార్ బైక్‌తో మనల్ని తగిలారనుకోండి. అప్పుడు మనమేమంటాం? నేను కరెక్ట్‌గానే వెళ్తున్నాను. మీరే రివర్స్‌లో వచ్చేసి
నన్ను నాకు గాయం చేశారు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే, అవతలి వాళ్ళని నింద చేస్తాం. నిజంగా మనం రోడ్డుకి కరెక్ట్‌గా నడవకుండా ఏదో తొందరలో వెళ్ళిపోవాలని జెప్పేసి, మనం రోడ్డుకి ఎడమ వైపు నడవాల్సింది కుడివైపు నడిస్తే, ఎడమ వైపుగా వెళ్ళే బండొచ్చి మనల్ని తగిలిందనుకోండి, అప్పుడేమవుతుంది? ప్రమాదం జరుగుతుంది కదా! అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? నీవు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నీ యొక్క అశ్రద్ధ వల్లనే నీకు ప్రమాదం జరిగిందనే విషయం కూడా నువ్వు గుర్తించాలి. ఇవన్నీ మాకు తెలీదా? మీరు చెప్పాలా? అంటే, అవునండి. ఖచ్చితంగా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు నేను ఫోను మాట్లాడుతూ నేను కింద పడ్డాను కాబట్టి, ఇప్పుడు నేనెవరినైనా నింద చేస్తానా? ఎట్టి పరిస్థితిలో చెయ్యను. అంటే తప్పు నాది అనేటటువంటి భావన నాకు తెలిసింది కాబట్టి, నేనెవరిని నింద చెయ్యను. అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి ఒక నెల రోజులు నేను బెడ్ మీద ఉండాల్సొచ్చినా, అయ్యో! ఏంటో నేను ఆ ఫోను మాట్లాడుతూ ముందు ఏముందో చూసుకోకపోవడం చూడండి ఎంత ప్రమాదమో అని ఎవ్వరిని నింద చేయట్లేదు. ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా గ్రహపాటులో ఎవరైనా వచ్చి మనల్ని తగిలి మనకు ప్రమాదం జరిగితే అది 10 రోజులలోనే ఆ గాయం తగ్గిపోయినా మన జీవితాంతం పలానా వ్యక్తి నన్ను ఆ బండితో తగిలాడు దానివల్ల నాకు ప్రమాదం జరిగిందని ఆ వ్యక్తిని ఎప్పుడూ నింద చేస్తూనే ఉంటాం. అంటే మన తప్పుకి మనము ఎవరిని నింద చెయ్యము. ఈ మాట మాత్రమే గుర్తుపెట్టుకో. మనం మనల్ని ఎవరైనా ప్రమాదంలో యాక్సిడెంట్ చేసినా వీటన్నింటికి మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే అనుభవిస్తున్నాం. ఇక్కడ అంటే అక్కడ గూడా మనం చేసినటువంటి కర్మల ఫలితమేనండి. కానీ ఇక్కడ శాస్త్రం తెలిసినప్పుడు చూడండి, శాస్త్రం తెలిస్తే నువ్వేం చేస్తావు? జాగ్రత్తగా ఉంటావు. ఎవ్వరిని నింద చెయ్యవు. ఇప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బండి ఎవరైతే తగిలారో వాళ్ళని నింద చెయ్యవు. అంటే నీ తప్పు లేకపోయినా నీకు ప్రమాదం జరిగినా నువ్వు అవతలి వ్యక్తిని నింద చెయ్యకుండా ఉండడానికి భగవంతుడు నీకు జ్ఞానబోధ చేస్తున్నారండి. మనకు భగవంతుడు ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారు? నేను చేసిన కర్మలే నేను అనుభవిస్తున్నానని మనం అంగీకరించినప్పుడు వేరొక వ్యక్తి నాకు ఇబ్బంది కలిగించారని వేరొక వ్యక్తిని నింద చెయ్యకుండా ఉండడమే మనం చేసేటటువంటి గొప్ప యజ్ఞం అండి. పరమాత్మ ఇదే చెప్పారు. యజ్ఞం అంటే ఏమన్నారు? పరులకు హితము కలిగేటట్టుగా కర్మ చెయ్యాలి. భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చెయ్యాలి. భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అంటే మన కళ్ళ ముందు చీమ అలా వెళ్తూ వెళ్తూ నీళ్ళలో పడిపోయిందనుకో. అబ్బో! చీమ బాగా నీళ్ళలో మునిగిపోతుందని అలా చూడకుండా మనం ఏం చేయొచ్చు? ఒక ప్రాణికి మనం ప్రాణభిక్ష పెట్టవచ్చు. ఇప్పుడు మనం ఆ చీమని గనక ఏదైనా ఒక చిన్న ఆకు అందులో వేస్తే, ఆ ఆకు ద్వారా ఆ చీమను మనం బయటికి తీసామనుకోండి. చేసిన పని ఎంత పెద్దది? చాలా చిన్నదండి. ఒక చీమను కాపాడితే అది కనీసం కృతజ్ఞత చెప్తుందో చెప్పదో కూడా తెలీదు. ఆ ప్రాణిని నువ్వు కాపాడితే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? చిన్న పని అయినా పెద్ద బుద్ధితో చెయ్యాలంటారు స్వాముల వారు. అంటే మీరు చేసేటటువంటి పని చిన్నదే. చిన్నదే అయినప్పటికీ కూడా మీరు పరులకు ఉపకారం చేసే విధంగా కర్మ చేస్తే, ఆ కర్మ మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తున్నా. మన ఇంటికి ఎవరైనా బంధువులొస్తే మనం ఎలా చూడాలి? ఎలా అంటే, మనం ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం? భగవంతుడే మన ఇంటికొస్తే అతడికి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి పరిగెడతాం. వచ్చినటువంటి వ్యక్తి పలానా వ్యక్తి, అతడు తక్కువ కులం వాడు, లేకపోతే వాడు అవసరం కోసం అని చెప్పేసి ఏదో మా ఇంటికొచ్చాడు. ఇలా ఇన్ని రకాల విషయాలతో మనం ఏం చేస్తున్నాం? అవతలి వ్యక్తి వచ్చినా మనం పట్టించుకోకుండా ఉంటున్నాం. భగవంతుడు అంటున్నారు, సినిమాలో చూడండి, ఏ చిన్న విషయాన్ని కూడా మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సినిమా తీశారనుకోండి, మనం వెంటనే గుర్తిస్తామనమాట. ఆ సినిమా మొత్తం బాగానే ఉంది కానండి, ఒక్క చోట మాత్రం అక్కడ ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. అలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఉండడం హీరో యొక్క లక్షణం కాదని, మనం అక్కడున్న సంఘటనని వేలెత్తి చూపుతామా లేదా? ఖచ్చితంగా చూపిస్తాం. అంటే అక్కడ సినిమా తీసేటటువంటి డైరెక్టర్ గారు నిర్లక్ష్యంగా ఉన్నారనే విషయం మనం గుర్తిస్తాం. అక్కడ ఎవరిని నింద చేయట్లేదు? అక్కడ క్యారెక్టర్‌ని నింద చేయట్లేదు. డైరెక్టర్ గారు చూసుకోకుండా ఆ క్యారెక్టర్‌ని అలా పెట్టారు అని జెప్పేసి మనం నింద చేస్తూ ఉన్నాం.
ఇక్కడ మనం కూడా మన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చేసే కర్మలలో ఏ ఎన్ని విధాలుగా మనం ఎంతమందికి ఉపకారం చేశాం? ఎంతమందికి అపకారం చేశాం? ఎవరి పట్ల మనం నిర్లక్ష్యంగా ఉన్నాం? ఎవరి పట్ల శ్రద్ధగా ఉన్నాం? ఇది మనం విచారణ చేసుకుంటే చాలండి. విచారణ చేసుకుంటే మనము ఒక వ్యక్తి పేదవాడు అని అతన్ని తక్కువగా చేసి చూసాము. ఒక వ్యక్తి ధనవంతుడు. మనం మన ఇంటికి ఎవరైనా ధనవంతులొస్తే చాలా సంతోషపడతాం. అబ్బా! గొప్పవాళ్ళు మా ఇంటికొచ్చారని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటాం. పలానా వాళ్ళు మాకు స్నేహితులండి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం. అదే ఎవరైనా అందరూ గూడా అయ్యో! ఇలాంటి వ్యక్తి కూడా వీళ్ళ ఇంటికొస్తారా అనేటటువంటి వ్యక్తి మన ఇంటికొచ్చాడనుకోండి. ఏదోనండి అప్పుడు అక్కడ ఉన్నట్టు మేమక్కడ కాలనీలో ఉన్నప్పుడు వాళ్ళేదో పరిచయం ఉండే వాళ్ళకేదో సహాయం గావాలట. అందుకని మా ఇంటికొచ్చారు అని చెప్పి, వాళ్ళు మన ఇంటికి రావడం ఒక అవమానంలాగా భావన చేసి, వాళ్ళ గురించినటువంటి తక్కువ మాటలు మాట్లాడతాం. అంటే వాళ్ళని తక్కువ చేసి మనం మాట్లాడతాము. అంటే ఇక్కడ మన యొక్క ప్రవర్తనలో ఉన్న లోపాన్ని దిద్దుకుంటే చాలు. మనం భగవంతుడు మనకి ఎలాంటి జీవనం ఇస్తారు అంటే, పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ప్రసాదిస్తారు. భగవంతుడి జ్ఞానం అంటే మనం వెళ్లి ఈ ఇంటిని తర్వాత ఈ తర్వాత ఈ మన ఊరిని అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్లి సేవ చేయాలని పరమాత్మ చెప్పట్లేదండి. నిత్య జీవితంలో నువ్వు ఎలా జీవించాలో నేర్పేదే భగవద్గీత. యజ్ఞార్థాత్ అంటే నువ్వేం చేయాలి? భగవంతుడికి ప్రీతికరమైన అంశం ఏంటంటే నేను అందరి లోపట ఉండాలి. అందరి లోపట ఉన్నాననే విషయం గురించి చాలా చక్కగా వివరించిన శ్లోకం బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుందండి. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యామంతరోయం పృథివీన వేద యస్య పృథివీ శరీరం పృథివ్యామంతరో యమయతి ఏషతాత్మ అంతర్యామి అమృతః. ఇక్కడ ఉపనిషత్తులో ఎందుకు చెప్పబడిన మాట అంటే భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుందండి. పరమాత్మ అంటున్నారు, సృష్టిలో ఏ ప్రాణినైనా మీరు అసహ్యించుకుంటున్నారు అంటే ఎవరిని అసహ్యించుకుంటున్నారు? భగవంతుణ్ణి అసహ్యించుకుంటున్నారనే సత్యం ఇక్కడ మనకి ఈ శ్లోకం తెలుసుకుంటే అర్థమవుతుంది. యః పృథివ్యాం తిష్టన్ నేను భూమి యందు ఉన్నాను, సూర్యుడి యందు ఉన్నాను అంటే ఇక్కడ చెప్పబడిన ఉపమానం భూమి అని తీసుకున్నారు. సమస్తము భగవంతుడి యొక్క సృష్టి మొత్తాన్ని కూడా ఒక్క శ్లోకంలో చెప్పేశారండి. నేను భూమి యందు ఉన్నాను అంటే నేను సూర్యుడి యందు ఉన్నాను, చంద్రుడి యందు ఉన్నాను, సమస్తమునందు నేనున్నాను అన్నారు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అంటారనమాట. 15వ అధ్యాయంలో 12వ శ్లోకం. అంటే మరి ఆదిత్యుడిగా ఈ లోకాలన్నీ ప్రకాశింపచేసేది నేనే. చంద్రుడిగా చల్లదనాన్ని అందించేది నేనే. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస. నా యొక్క శక్తి చేతనే భూమి అంతా కూడా మరి సమస్త కార్యాలన్నీ కూడా నిర్వహిస్తుంది అని చెప్పేసి మరి ఆయన ప్రతి విషయాన్ని కూడా తీసుకున్నారు. ప్రతి చోట నేనే ఉన్నారు అంటున్నారు. అంటే భగవంతుడు సమస్తమునందు ఉన్నారు. రాయిలో ఉన్నారు, చెట్టులో ఉన్నారు, కదిలే వాటిలో ఉన్నారు, కదలనటువంటి వాటిలో ఉన్నారు. అంటే స్థావరములలో ఉన్నారు, జంగమములలో ఉన్నారు. అన్నింటి యందు ఈశ్వరుడే ఉన్నారు. పృథివ్యామంతరోయం పృథివీన వేద. మరి భూమితో పాటుగా ఈ లోకంలో ఉన్నటువంటి జీవన్ముక్తులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా దేవతలతో సహా అండి. వీళ్ళందరూ కూడా మేమే గొప్పవాళ్ళము. మా లోపట ఈశ్వరుడున్నాడు. ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నారని ఎవరూ తెలుసుకోలేరండి. ఒక్క జీవన్ముక్తులు మాత్రమే తెలుసుకుంటారు. మిగిలిన వాళ్ళెవరు తెలుసుకోలేరండి. ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ మరి ఈ గోకులంలో మరి అంత చిన్న పిల్లవాడు అన్ని లీలలు చేస్తున్నాడంటే బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు? అబ్బో! ఎవడో నేనే సృష్టి చేస్తానంటే మరి ఈ లోకంలో ఎవడో ఇంకా గొప్పగా సృష్టి చేస్తాడంట అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అక్కడ గోకులంలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఆవుల్ని కాచేటటువంటి పిల్లలు వీళ్ళందరినీ కూడా సంవత్సరం పాటు మాయ చేస్తాడు. మాయ చేస్తే కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? ఆయన అయ్యో! పిల్లల్ని గోవుల్ని తీసుకెళ్లారేంటండి విడిపించాలి అని చెప్పేసి ఆయన వెళ్ళలేదు. ఆయన నవ్వుకున్నాడు చిన్న నవ్వు.
ఓ బ్రహ్మగారికి కాస్త మాయ జరబడింది అని చెప్పేసి తానే గొప్పవాడు అనుకుంటున్నాడు. తన గొప్పతనం ఏంటో తానే తెలుసుకుంటాడని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మయే అక్కడున్నటువంటి గోకులంలో ఉన్నటువంటి పిల్లలుగా, ఆవులుగా, సమస్త దూడలుగా అన్నీ ఆయనే అయిపోయి ఆ సంవత్సరం పాటు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు లేరనే విషయం కూడా తెలియకుండానే ఆయనే అన్ని స్వరూపాలలో ఉండి అందరి యొక్క ప్రేమ, ఆదరణ పొందటం జరిగింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు సంవత్సరం పాటు చూశాడు. ఏంటి ఎవరు రాలేదు. ఈ పిల్లలు ఎక్కడున్నారని చూశాడు. ఆయన మాయ చేత బంధించాడు. అక్కడే పడుకున్నారు ఆ పిల్లలు. ఇక్కడ గోకులంలో చూశారు. మళ్ళీ ఆ పిల్లలు యథా ప్లేస్‌లో కనపడుతున్నారు. అదేంటి నేను బంధించిన పిల్లలు అక్కడే ఉన్నారు. వీళ్ళిక్కడ ఎలా ఉన్నారు? అప్పుడు అర్థమైంది. ఓహో! నన్ను సృష్టించినటువంటి పరంధాముడు ఎవరైతే ఉన్నారో, ఆ పరంధాముడే కృష్ణ స్వరూపంగా ఉన్నారని చెప్పి మరాయనొచ్చి నన్ను క్షమించండి స్వామి అని చెప్పేసి ఆయన వేడుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? నేను గొప్ప అనుకుంటున్నారు. ఈ శరీరానికి సంబంధించి వాళ్ళు చేసేటటువంటి పనిని బట్టి వాళ్ళేమనుకుంటున్నారు? మేమందరం అధికులము అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళలో దేవతలు ఉన్నారు. మరి ఇంద్రుడు ఉన్నాడు, బ్రహ్మము ఉన్నారు. అందరూ బ్రహ్మదేవుడు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఎవ్వరు తెలుసుకోవట్లేదు అని కూడా చెప్పారండి. ఇవ్వాళ ఎవరూ తెలుసుకోలేనటువంటి సత్యాలను మనం శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాం గదండీ! ఆ పుణ్యము ఇప్పుడు దాన్ని మనం తెలుసుకోవడంతోనే విడిచిపెట్టామనుకోండి ఏం ప్రయోజనం లేదు. తెలుసుకున్న దానిని అనుభవంలోకి తెచ్చుకున్నామనుకోండి, ఇప్పుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా మారడానికి మనం ఇంకో మెట్టెక్కిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు అందుకే ఇక్కడ ఉపనిషత్తులో ఏందో చెప్పబడిన మాట పృథివ్యామంతరోయం పృథివీన వేద యస్య పృథివీ శరీరం. ఈ శరీరము నేను ధరించినటువంటి భూమి ఏదైతే ఉందో తెలుసా? ఇది నా శరీరము. సాక్షాత్తు ఆ పరమాత్మ ధరించినటువంటి దేహాలండి మనయన్నీ కూడా. అందుకే మన దేహాన్ని మనం గౌరవిస్తే ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత మన ఇంటి కార్యక్రమాలు చేసుకోవాలి. మనమేమంటాం? అయ్యో! బయట ఇంటి ముందు ఊడ్చి, చల్లి, ముగ్గు పెట్టిన తర్వాత నేనేం జేస్తాను, స్నానం జేస్తానంటే అంటే ఇప్పుడు మనము ఏదైనా ఊరెళ్ళొచ్చామనుకోండి, మనమేం ఆలోచిస్తామంటే ఇల్లుని శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసేద్దాం అనుకుంటాం. ఇప్పుడు మనము పూజ చేసుకొని, మనం ఏదైనా ఊరు వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు చక్కగా ఏం చేసాం, ఇంటిని శుభ్రంగా చేసి తాళం వేసుకొని పోయాం. ఇప్పుడు మనం 3 రోజుల తర్వాత రాగానే మనం ఏమనుకుంటాం? తొందరగా రాగానే వెంటనే చీపురు పట్టేసుకొని ఏం చేస్తారు? ఇండ్లన్నీ శుభ్రం చేసేసి అప్పుడు స్నానం చేస్తారు. అంటే ఇప్పుడు శరీరానికి శరీరానికి సంబంధించినటువంటి మురికి ఉంటుందా? ఇప్పుడు ఇంటికి సంబంధించి ఏమైందండి? అంటే నశించిపోయే విషయాలలో అయితేనేమో మనం శౌచం చూస్తున్నాం. మరి పరమాత్మ నెలవై ఉన్నటువంటి ఈ దేవాలయమైనటువంటి శరీరాన్ని మాత్రం ఏం చేస్తున్నాం? అంటే దేహ సంబంధమైనటువంటి విషయాల కంటే కూడా దేహానికి తక్కువగా విలువ ఇస్తున్నామంటే, నీ శరీరం లోపల భగవంతుడున్నాడని నువ్వు నమ్మట్లేదు. నువ్వు ఇంటికి రాగానే చేయాల్సిన మొదటి పనేంటి? నువ్వు ముందు రాగానే స్నానం చేసి, తర్వాత నీ ఇంటిని శుభ్రం చేసుకుంటే, ఇప్పుడు నువ్వు చేసిన కార్యం ఏమవుతుంది? దైవ సంబంధమైన కార్యమవుతుంది. ఏనుగు వెలగపండు తింటుందట. వెలగపండు తిని బయటికి ఆ వెలగ పండ్లన్నీ కూడా బయటికి వదిలేస్తుందట. ఇప్పుడు ఆ వెలగ పండుని గనక మనం కొట్టి చూస్తే అందులో గుజ్జుండదట. అదే విధంగా మనం కూడా ఏం చేస్తాం? స్నానం చేయకుండా దేహ సంబంధమైన శౌచాన్నివ్వకుండా ఇంటి పనులన్నీ చేస్తే, ఇప్పుడు మీరు ఉదయం లేచి ఓ 2 గంటల పాటు కష్టపడి ఇంటికి సంబంధించిన ఎన్ని పనులు చేసినా, కరిమింగిన వెలగ పండులాగా ఫలితము లేనటువంటి స్థితి మనకి కూడా కలుగుతుందట. అలా కాకుండా ఈ దేహము దేవాలయమని నమ్మి, ఈ శరీరాన్ని గనక మనం స్నానంతో గనక మనం రోజును ప్రారంభించి, మనం చేసినటువంటి ప్రతి పని ఇంట్లో గేదెలున్నాయనుకోండి. ఆ గేదెలకు సంబంధించినటువంటి ఏ పని చేసినా, ఇంటి పనులు చేసినా, ఏది చేసినా అదేమవుతుంది అంటే దైవంలోకి వెళ్ళిపోతుంది. అంటే మన శరీరము దైవం అనేటటువంటి జ్ఞానాన్ని మనం గుర్తించామనటానికి గుర్తు ఇదేనండి. నిజంగా భగవంతుడి జ్ఞానం అంటే ఇదే. ఈ జ్ఞానాన్ని గనక మనం సాధన రూపంలో నిరంతరం చేస్తూ ఉన్నామనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు మనకి? ఆ లోపట ఉన్నటువంటి భగవంతుడి మీదున్న మాయను పోగొట్టుకోవడానికి అనేక మార్గాలను పరమాత్మ మనకు అందిస్తాడన్నమాట. అందుకే ప్రతిరోజు కూడా
నేను ఈ స్నానం అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా గుర్తు చేసే ప్రయత్నం అండి. ఎందుకంటే ఈ దేహం దేవాలయం. పరమాత్మ ఏమంటున్నారు? ఈ దేహాన్ని నేను ధరించాను అంటున్నారండి. యస్య పృథివీ శరీరం. ఈ శరీరము భగవంతుడికి ఉ ఏమవుతుంది? అది తొడుగులాగా ఉందట. అంటే మనం ధరించినటువంటి ఈ శరీరాలన్నీ కూడా ఈశ్వరుడికి తొడుగులు. ఈ శరీరం నేను అనుకుంటూ నా ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే ఈశ్వరుడు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నీకు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తానని, నీకు నచ్చినట్టుగా రకరకాలైనటువంటి తినకూడని, భగవంతుడు అంగీకరించని పదార్థాలు తిన్నారనుకోండి, దీనికి సంబంధించి చేసేటటువంటి పనులలో స్వచ్ఛత లేదనుకోండి, రావణాసురుడు లాంటి వాడినే ఏం చేశాడు? శ్రీరామచంద్రుడి రూపంలో వచ్చి హరించడం జరిగింది. అతన్ని చంపడం జరిగింది. దుర్యోధనుడు నేను ఏదనుకున్నా సాధించగలను అని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తే 2 తొడలు విరిగిపోయి మరి ఘోరమైనటువంటి చావుని చనిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అంటే భగవంతుడు చెప్పిన నియతి పాటించని వాడందరికీ మొదట సుఖం ఉంటుంది. విషయేంద్రియ సంయోగాదెత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ. మొదట సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది. అందుకే అంటారండి, మొదట మనం ఎవరైనా వాళ్ళ మాటల చేత, వాళ్ళ చేతల చేత, వాళ్ళ డబ్బు చేత మనం వాళ్ళకి ఆకర్షితులమయ్యామనుకోండి, జాగ్రత్త పడాలండి. అయ్యో వీళ్ళెలాంటి వాళ్ళో ఏమో, మొదటి పరిచయంలోనే వీళ్ళతో నేను మరి అన్ని విధాలుగా కూడా మన ఆలోచనలన్నీ పంచుకోకూడదు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కొద్ది రోజుల పాటు వాళ్ళతో సహవాసం చేసి తర్వాత నిర్ణయించుకోవాలి. వీళ్ళ గుణగణాలేంటి, వీళ్ళ సంపదలేంటి, వీళ్ళెలా ప్రవర్తిస్తారు, ఇన్ని విషయాలు తెలియకుండానే వాళ్ళతో మనం సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తే నష్టపోతామండి. ఇప్పుడు దుర్యోధనుడు రాజ్యం ఇస్తాననగానే కర్ణుడు ఏం చేశాడు? అబ్బా నన్ను ఎంత పెద్ద కష్టంలో నుంచి కాపాడాడు అనుకున్నాడు. కానీ మరి దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు అనే విషయాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయనందువలన జీవితాంతం ఏడుస్తూనే జీవించాడండి. కేవలం తనకి లోకం చూడటానికి అతడికి రాజ్యం ఉన్నట్టుగా కనపడింది. కానీ లోపట మాత్రం నలుగుడు తప్ప వేరేది ఏం లేదండి. దుర్యోధనుని మెప్పించే ప్రయత్నం, ఇంత రాజ్యాన్ని నాకు ఇచ్చాడని ఆయన్ని మెప్పించే ప్రయత్నంగా ఇది తప్పు అని తెలిసినా దుర్యోధనుడి యొక్క సంతోషం కోసం మరి ఒకసారి సభలో ద్రౌపదీదేవిని కూడా అవమానిస్తారు కదండి. ఎందుకు అవమానించాడు? నిజంగా అతడి యొక్క లక్షణమా అది? సహజమైనటువంటి కవచ కుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు ద్రౌపదీదేవిని మరి అవమానపరిచేంత గొప్పగా ఎందుకు అతడు అక్కడ ఉన్నాడంటే దుర్యోధనుడికి సంతోషం కలిగించే విధంగా నేను మాట్లాడాలి, నా ప్రవర్తన దుర్యోధనుడికి నచ్చాలి అంటే దుర్యోధనుడికి ఏం చేస్తే నచ్చుతుందో, అంటే తన ఆలోచనలు, తన ప్రవర్తన, తన మాట అంతా దుర్యోధనుడి యొక్క సంతోషాన్నే చూశాడు. ఒక్కసారి దుర్మార్గుడితో చేతులు కలిపితే కర్ణుడి యొక్క జీవితం ఎలా అయితే దుర్భరమైనటువంటి స్థితిని పొందిందో మనందరికీ కూడా పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. దుష్ట సాంగత్యము పెంచుకునే ప్రయత్నం చేయకండి. మొదట మనం పరిచయం చేసుకుంటాం, కొద్ది రోజులు కలిసి ఉంటాం. వాళ్ళ పరిచయంలో దుష్టత్వాన్ని గనక చూస్తే ఆ దుష్టత్వానికి దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలనేటటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ప్రవర్తించాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనమందరము కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎటువంటి జ్ఞానం అవసరమో అటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందిస్తున్నారనమాట. అందుకే ఎవ్వరూ కూడా ఏ పనిని ఎలా చెయ్యాలి అనే విషయంలో ఎవ్వరూ కూడా తడబడకుండా ఉండడానికి భగవంతుడు కర్మయోగంలో ఒక్కొక్క విషయాన్ని చూడండి ఎంత జాగ్రత్తగా చెప్తూ ఉన్నారు. మొట్టమొదట ఆయన ఏం చెప్పాడు? అందరూ కర్మ చెయ్యాల్సిందే అన్నాడు. ఆ చేసేటటువంటి కర్మ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి కర్మ చెయ్యాలి. ఎవ్వరూ కూడా ఫలితాలను కోరుకుంటూ కర్మ చెయ్యకూడదు అని చెప్పారు. చేసేటటువంటి కర్మ ఎవరి ప్రమేయంతో జరుగుతుందంటే మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ ఫలాల ఆధారంగా త్రిగుణాలు మన చేత కర్మ చేయిస్తాయి. కాబట్టి త్రిగుణాల మాయ నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దానికోసం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము మీకు దొరకాలి అంటే మీరందరూ త్రిగుణాల మాయ నుంచి బయటపడాలి. త్రిగుణాల మాయ నుంచి బయటపడాలి అంటే మీరు చేసే కర్మలలో శుద్ధత ఉండాలి.
శుద్ధత అంటే ఇంద్రియాలు, మనస్సు నిగ్రహించబడి మనం కర్మ చేసినప్పుడు, ఆ కర్మ మాత్రమే మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది అని జెప్పేసి చెప్పారు. అందుకోసం మీరు ఎటువంటి కర్మ చెయ్యాలి? శాస్త్రాన్ని అంగీకరించి కర్మ చెయ్యాలి. శాస్త్రం తెలియకుండా మీకు నచ్చినట్టుగా కర్మ చేస్తే, ఆ కర్మ మిమ్మల్ని బంధంలో పడవేస్తుంది. బంధములో పడకుండా మోక్షాన్ని పొందడానికి కావలసిన విధంగా మీరు కర్మ చెయ్యవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్తూ, శాస్త్ర విహిత కర్మ అంటే ఎలా ఉంటుంది? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే యజ్ఞ సంబంధమైనటువంటి కర్మ చెయ్యాలి. భగవంతుడు ఏమంటున్నారు? మంత్రములు, తంత్రములతో కూడినటువంటి కర్మ కాదు. ఇక్కడ పెద్ద పెద్ద అగ్నిహోత్రాలతో కూడిన కర్మ కాదు. నేను చెప్పే కర్మ ఏమయ్యుంది? ఇతరులకు ఉపకారం చేసేటటువంటి కర్మయే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ. అది యజ్ఞమవుతుంది అన్నారు. యజ్ఞానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. యజ్ఞం గురించి కృష్ణ పరమాత్మ చెప్పబడిన ఒక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే 17వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటారు? యష్టవ్యమేవేతి మనస్సమాదాయ. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన మనస్సు ఎదురు తిరుగుతుందండి. అలా ఎదురు తిరిగినటువంటి మనస్సుకు సమాధానం చెప్పకుండా మనం ఆ పని చేశామనుకోండి, ఆ చేసినటువంటి పని భగవంతుడి కార్యంలోకి వెళ్ళదట. అంటే మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాం. అఫలాకాంక్షిభిర్ యజ్ఞో అంటే పని చేసేటప్పుడు నువ్వేం చేయాలి? విధి దృష్ట్యో యయుజ్యతే. శాస్త్రాన్ని తెలుసుకోవాలి. శాస్త్రం చెయ్యమన్న పనిని చేసేటప్పుడు ఏం చేయాలి? ఫలితాన్ని కోరకుండా. అంటే భగవంతుడు ఏం చేయమంటున్నాడు? ఇతరులు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మీరు ఎలాంటి ఉపకారం చేయగలరు? వాళ్ళకి 2 మంచి మాటలు చెప్పగలిగిన స్థితి ఉందనుకోండి. వాళ్ళ యొక్క కష్టాన్ని 2 మాటలతో తీర్చండి. లేదు వాళ్ళకి ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు కాస్త అన్నం పెట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చగలరనుకోండి. అప్పుడు వాళ్ళకి కొంచెం అన్నం పెట్టండి. అన్నం పెట్టేటప్పుడు మీరేం చేయాలి? మ మ ఏం చేయాలి? ఫలితాన్ని కోరకుండా చేయాలి. ఇప్పుడు మనస్సు అంటుంది, ఇప్పుడు మనం వాళ్ళకి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాం గదా! వాళ్ళు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదిస్తే బావుండు అని జెప్పేసి మనం లోపల కోరుకున్నామనుకోండి, భగవంతుడు ఏమంటున్నారు? మీరు అన్నం పెట్టారు అంటే వాళ్ళకి అవతల వాళ్ళకి ఆకలవుతుంది గాబట్టి మీరు అన్నం పెట్టారు. మరి ఆ పెట్టబడినటువంటి అన్నం ఏమవుతుంది? వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు పైకి చెప్పకపోయినా మనసులోనైనా వాళ్ళేమనుకుంటారు? అబ్బా! నేను ఆకలితో ఉంటే నాకు మంచి భోజనం పెట్టారు. వాళ్ళు బావుండాలి అని జెప్పేసి వాళ్ళనుకుంటారు. మనమేమనుకుంటాం? అందరూ చూసేలాగా వాళ్ళు నన్ను పొగిడితే బాగుండు అని జెప్పేసి మీరనుకున్నారనుకోండి. ఇప్పుడు మనస్సు అంటుందనమాట. ఇదంతా ఎవరంటున్నారు? మన మనస్సు అంటుంది. ఏమంటుంది? వాళ్ళు పొగడాలి, వాళ్ళు పొగడాలి అంటు. నోర్ముయ్ ఎందుకు పొగడాలి? వాళ్ళు పొగడకూడదు. అయినా మనం ఫలితం కోరకూడదు. అని చెప్పేసి మనం మనసుకు చెప్పామనుకోండి. ఎందుకు మనం, మనం సాయంత్రం తిందామనుకున్న అన్నాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి దానం చేస్తూ ఉన్నాం. అలా దానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంత పొగడ్త కోరుకుంటే తప్పేంటని మన మనస్సు ఎదురు తిరుగుతుందండి. ఎదురు తిరిగితే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఆ మనసే గదా! ఏదో ఒకటి అనుకోనివ్వండి అని జెప్పేసి వదిలిపెట్టమన్నాడా? కృష్ణ పరమాత్మ ఒక సత్యం జెప్పారు. మీ మనసుకు సమాధానం జెప్పాలి. ఎందుకు చెప్పాలి మనసుకు సమాధానం? అంటే ఇంద్రియాణం మనశ్చాస్మి అని కృష్ణ పరమాత్మ జెప్పారు. ఇంద్రియాలన్నింటిలో నేను దేనిగా ఉన్నానంటే మనస్సుగా ఉన్నానన్నారు. అంటే ఇప్పుడు నేను ప్రశ్న అడిగేది ఎవరు? భగవంతుడే మనస్సు రూపంలో నిన్ను అడుగుతూ ఉన్నారు. ఎందుకు నువ్వు ఎందుకు ఫలితాన్ని కోరుకుంటున్నావు? అంటే మనం ఫలితాన్ని కోరడం వలన ఏమవుతుంది? వాళ్ళు మనల్ని పొగుడుతారు. వాళ్ళు పొగిడితే కొంత పుణ్యం వచ్చింది. ఆ పుణ్యంతో మళ్ళీ మనం ఏమవుతామంటే మళ్ళీ పుట్టి మళ్ళీ ఏం చేయాలి? ఆ పుణ్యాన్ని అనుభవించాలి. అప్పుడు మనసు అంటుందిగా పుణ్యం వల్ల మంచి జన్మ వస్తది. బానే ఉంటది గదా! అంటే ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని నిజంగా ఇప్పుడది పుణ్యంగా మారిందో, పాపంగా మారిందో నీకేం తెలుసు? ఒకవేళ నువ్వు పెట్టిన అన్నంలో ఏదైనా ఒక చిన్న పురుగుంది నువ్వు జూసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ అన్నం తినేశారు. ఇప్పుడు ఆ అన్నం నువ్వు పెట్టిన అన్నంలో పురుగు పడిందనే విషయం నీకు తెలీదు. తిన్నవాళ్ళు వాళ్ళకి తెలీదు. మీరలా చూస్తుండగానే కాసేపటికి వాళ్ళు కింద పడిపోయారు.
కింద పడిపోవడమే కాదు, వాళ్ళకి అనారోగ్యం లాగా వచ్చేసింది. వాళ్ళు చనిపోయారు కూడా. ఇప్పుడు ఈ ఖాతాలో పడిన పాపం ఎవడు తీరుస్తాడు? ఇప్పుడు ఈ పాపానికి బాధ్యుడెవరు? అయ్యో! నేను మంచే చేశానండి. అంటే మరి అన్నంలో పురుగు ఎక్కడి నుంచి పడింది? నీ ఇంట్లోనే పడింది. మరి ఎలా పడింది? ఏమో నువ్వు అన్నం మూత తెరిచినప్పుడు నువ్వు చూసుకోకుండా ఉన్నప్పుడు. నువ్వు కావాలని చేయలేదు. కానీ అందులోకి ఏమైంది? ఆ పురుగు పోయింది. ఆ పురుగును నువ్వు చూసుకోకపోవడం వల్ల వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళేం చేశారు? అన్నం తినేశారు. తిన్న తర్వాత ఏదో అన్నంలో ఏదో వచ్చిందని ఆమె పక్కకు పడేసింది. తర్వాత అర్థమైంది. ఈ పురుగులో ఈ అన్నంలో ఈ పురుగు పడడం వల్ల ఈమె చనిపోయిందని మరి వాళ్ళని ఆమెను ఏం చేశారు? పంచనామా చేసిన తర్వాత నిర్ధారణ జరిగింది. సరే నేను మంచే చేశానండి అన్నారు. అక్కడ నీకు శిక్ష పడపోవచ్చేమో కానీ, మరి భగవంతుడి కోర్టులో శిక్ష పడుతుంది గదండీ! భగవంతుడి కోర్టులో శిక్ష ఖచ్చితంగా పడుతుంది గదా! ఇప్పుడు ఇదంతా ఎందుకు మనకి? మనం ఒక పని చేస్తున్నాం. అవతలి వాళ్ళు కష్టంలో ఉన్నారన్నారు. కష్టంలో ఉన్నారన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ యొక్క కష్టం తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తీర్చినప్పుడు ఫలితాన్ని కోరుకోకుండా, ఈశ్వరా పెట్టగలిగినటువంటి ఐశ్వర్యం నాకిచ్చారు. అందుకోసమని చెప్పేసి నేను వాళ్ళకి దానం చేయగలిగాను కానీ, అంతకు మించి నాకు ఏ ఫలితము వద్దు స్వామి అని చెప్పి భగవంతుడిని మనం వేడుకున్నామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు పెట్టబడినటువంటి అన్నానికి సంబంధించి ఫలితం కోరుకోలేదు. దానివల్ల నీకు పుణ్యమే రానివ్వండి, పాపమే రానివ్వండి, అది నీ ఖాతాలో పడకుండా చూసుకో. పుణ్యము వద్దు, పాపము వద్దు. పుణ్యముంటే మళ్ళీ దేవతాది జన్మలుగా నువ్వెత్తాల్సి ఉంటుంది. అక్కడ కూడా అది పర్మనెంట్ కాదు గదండీ! యమధర్మరాజే ఒప్పుకున్నాడండి. యమధర్మరాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞంలోనట ఏం జరిగింది? యజ్ఞమునందు జరిగినటువంటి విషయం ఏంటంటే, బ్రహ్మదేవుడు పిలిచాడట. యమధర్మరాజా మీరు బాగా యజ్ఞం చేశారండి. గొప్పగా ఉంది. మీకు నేనేం చేస్తున్నానంటే, మీరు ఈ కలియుగం ఉన్నంత కాలము కూడా మీరు యమధర్మరాజు పదవిలో ఉండండి అంటే, యమధర్మరాజు ఎంత సంతోషాన్నో పొందాడటండి. అబ్బా! మాకేంటండి ఇంత గొప్ప స్థితి కలిగిందని చెప్పేసి పరమ సంతోషాన్ని పొందాడట. కానీ ఇక జీవితాంతమండి కలియుగం పూర్తయ్యేంత వరకు ఆయనేం చేస్తుండాలి? పాపం చేసిన వాడిని తెస్తుండాలి. వాడికి శిక్షలు వేస్తూ ఉండాలి. ఒకే పనిని ఆయన నిరంతరాయంగా చేస్తూ ఉండాలి. అది ఎప్పటి వరకు చేయాలి? కలియుగం ఉన్నంత వరకు చేయాలి. మరి అది ఎంత కష్టమండి? యమధర్మరాజు తెలుసుకున్నాడట. అయ్యో! ఇదేదో ఇప్పట్లో పూర్తయ్యేలాగా లేదు. ఇప్పట్లో పూర్తయ్యేలాగా లేదు అని చెప్పేసి ఆయనే అన్నాడనమాట. అయ్యో! నచికేతా నీకున్న జ్ఞానం నాకు లేకపోయిందయ్యా. నాకు మోక్షాన్ని ప్రసాదించే మార్గం చెప్పండయ్యా అని బ్రహ్మదేవుడిని అడగకపోగా, నాకొక పదవి ఇస్తే చాలా బాగుందని జెప్పేసి నేను ఆ పదవిలోకి ఇరుక్కొని పోయాను. అంటే ఒకే ఉద్యోగాన్ని ఎంతకాలం చేస్తామండి? యమధర్మరాజు ఏం చేస్తుంటాడు? ఎవరైనా పాపం చేస్తే, ఆ పాపం చేసిన వాళ్ళందరిని తీసుకొస్తాడు పాపలోకాలలో వాళ్ళకి కావలసిన శిక్షలు వేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం దేవుడిగా మారిపోయినా అక్కడ సుఖమేమీ లేదండి. అక్కడ పొందేటటువంటి సుఖం కంటే కూడా అంటే శాంతి కావాలి కదా! పరమశాంతి కావాలంటే మనం భగవంతుని ఎక్కడి నుంచొచ్చామో అక్కడికి వెళ్తేనే సంతోషంగా ఉంటామండి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, ఒక పని చేసేటప్పుడు నేను ఏం చెయ్యమంటున్నాను? పరులకు ఉపకారం కలిగే పని చేయమంటున్నాను. ఆ పని చేసేటప్పుడు మీ మనసు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగేటటువంటి మనసుకు మీరేం చేస్తారు? సమాధానం చెప్పాలి. సమాధానంలో ఇక్కడ ఏం చెప్పాలి? మనమందరము కూడా భగవత్ స్వరూపాలమే అనే సత్యాన్ని మన మనసుకు చెప్తే, ఇక్కడ మనం శ్లోకం చెప్పుకుంటున్నాం గదా! మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలాలను ఎవరు అనుభవింపచేస్తారు? ఎక్కడున్నాడండి ఆయన అనుభవింపచేసాయన? అంటే కృష్ణ అక్కడ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడిన విషయమండి. యహ పృథివ్యామంతరో యమయతి అంటే మన లోపట ఉండి అంటే ఈ శరీరం లోపట పరమేశ్వరుడు ఉంటారట. ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడట. అంటే మనం చేసినటువంటి పాపపు కర్మలకు శిక్ష వేస్తుంటాడట. మన చేతిలో టీవీ రిమోట్ ఉందనుకోండి, మనం ఏం చేస్తామండి? ఆ టీవీని ఆపరేట్ చేస్తూ ఉంటాం గదా! మరి ఆపరేట్ చేసేటప్పుడు నచ్చిన ఛానెల్ పెట్టుకుంటాం. అదే విధంగా భగవంతుడు మన లోపట ఉండి, ప్రతి ఒక్కరూ చేసినటువంటి పాపపు కర్మలు నేనిప్పుడు ఏదో పాపం చేశాను.
ఆ పాపం చేశాను కాబట్టి ఇప్పుడు ఆ పాపాన్ని అనుభవంలోకి తేవాలంటే నేను కొంత దుఃఖం పొందాలి. దుఃఖం పొందాలి అంటే నాకేదో ప్రమాదం జరగాలి. అప్పుడు చూస్తాడనమాట భగవంతుడు. ఆ! ఇప్పుడు వీళ్ళ ఖాతాలోకి పాపం రాబోతుంది. వీళ్ళేమైనా పుణ్యకర్మలు చేస్తారా? దేహ సంబంధమైన కార్యాలు చేస్తారా? దైవ సంబంధమైన కార్యాలు చేస్తారా? అని భగవంతుడు ఏం చేస్తాడు, ఒకసారి నా చిట్టా చూస్తాడనమాట. చూసి ఆ! వీళ్ళేమి దేహ సంబంధమైన విషయాలలోనే ఎప్పుడు మమేకమవుతారు తప్ప, మరి భగవత్ సంబంధమైన కార్యాలు చెయ్యరు అనుకుంటే, మనం చేసిన పాపానికి భగవంతుడు ఏం చేస్తాడు, మన మనం అనుభవించడానికి కావలసిన శిక్ష అమలు చేస్తాడు. అలా కాకుండా మన ఖాతాలో గనక పాపం అధికంగానే ఉన్నా, ఇప్పుడు ఈ జన్మ ప్రయత్నం చేత భగవత్ సంబంధమైనటువంటి మంచి పనులు చేస్తున్నామనుకోండి, ఈశ్వరుడు చూస్తారట. అయ్యో! లేస్తే వీళ్ళు నా కోసమే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళకి శిక్ష తగ్గిద్దామని ఆయన ఏం చేస్తాడట, వెంటనే మన పెద్ మనం ఎంతో అనుభవించవలసిన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు, చాలా సూక్ష్మం చేస్తాడు. ఇప్పుడు ఇంటి యజమానికి మనం స్నేహంగా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో నేను పని చేస్తున్నాననుకోండి, ఇంటి యజమానికి ఆహ్, ఏంటి చాలా నచ్చామనుకోండి. అంటే ఇంటి యజమాని ఏ పని చెప్పినా ఇక ఎంత కష్టమైనా ఓర్చుకొని చేస్తూ ఉన్నామనుకోండి. ఓ 2 రోజులు సెలవు కావాలండి, ఇంట్లో కొద్ది పనులున్నాయని నేను అడిగాననుకోండి. ఆ! పర్వాలేదు 2 రోజులు కాకపోతే 3 రోజులు సెలవు తీసుకో అంటారు. ఎందుకు? యజమాని గారికి నచ్చితే 2 రోజులు సెలవిస్తాడు, 3 రోజులు సెలవిస్తారు. అలా కాకుండా యజమాని చెప్పిన పనిని, ఈరోజు చెప్పిన పనిని రేపు జేస్తామనుకోండి, ఇప్పుడు యజమాని గారి దగ్గరికెళ్ళి, "ఓ గంట బయటికెళ్ళొస్తానంటే, నీకిచ్చిన పనిని చెయ్యటం రాదు, పైగా ఉండాల్సిన సమయంలో బయటికెళ్తానంటే నేను ఒప్పుకోనని" యజమాని ఏమంటాడు? ఇంకాస్త కఠినంగా నువ్వు చేసే పనులు, ఏ పని చేస్తున్నా నిన్ను ఏం చేస్తుంటాడు? కాస్త కోపంతోనే నీతో పనులు చేయిస్తాడు. అంటే ఇక్కడ మనం ఎవరిని కాకాబట్టాలి? ఇప్పుడు మనకర్థమవుతుంది గదండీ! ఇంకెందుకు? యజమాని గారిని కాకాబడితే సరిపోతుంది గదా! యజమాని గారేమంటున్నారు? "ఏం పర్వాలేదు. మీరు చేసే ఏ పనైనా నాకు నచ్చేలాగా చెయ్యండి. నాకు నచ్చే పని ఏమయ్యుంది? పరులకు హితము కలిగించే పని చెయ్యండి. చాలు మీరు నాకు నచ్చేస్తారు. మీకు కష్టాలు రాకుండా చూసే బాధ్యత నాది" అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నారండి. ఆయన చెప్పిన మాట మీద అందుకే భగవంతుడి మీద, శాస్త్రం మీద, మనకి గురువు మీద, మన మీద నమ్మకముండాలి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి మీద నమ్మకముండి, మన మీద మనకు నమ్మకం లేదనుకోండి, ప్రమాదం జరుగుతుంది. అందుకే మన మీద మనకేం జరగాలి అనంటే నమ్మకముండాలి. ఇప్పుడు నేను ఏదైనా కార్యాన్ని చెయ్యగలను. ఈ శరీరం లోపల భగవంతుడున్నాడు. ఈ శరీరాన్ని భగవంతుడే తొడుగుగా ధరించాడు అని మనకిటువంటి జ్ఞానముండి, ఈశ్వరుడు చెప్పిన కర్మను తెలుసుకొని చేస్తే, నేను కర్మబంధంలో నుంచి బయటపడగలను. ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి. గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం భగవంతుడికి దగ్గరవుతాం. పరమాత్మ చూడండి ఎంత సులభంగా చెప్తున్నాడు. అందుకే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అంటాడు. అయ్యో! రాజవిద్య చాలా గొప్పదండి. చాలా పవిత్రమైంది. చాలా రహస్యమైంది కూడా. ఇది చెయ్యడం ఎంత సులభము అంటే, మిగిలినటువంటి మీరు దేహ సంబంధమైన కార్యాలు చేయడంలో, మీరు చేసేటటువంటి పనుల కంటే కూడా గొప్పగా, సులభంగా మీరేం చేస్తారు? ప్రయోజనాలు పొందుతారు. చూడండి పరమాత్మ 2 మాటలు మాట్లాడారు. సులభంగా పొందుతారట మీరు. ఇంకా చాలా గొప్పదైనటువంటి ఫలితాలు పొందుతారట. మనం కుటుంబం కోసం ఎంతగా కష్టపడి ఎన్ని సంపదలైనా సంపాదించండి. మరి మన పిల్లలు, "అబ్బా! మీరెంత గొప్పగా సంపాదించారమ్మా" అని అన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకు లేరు? మీకంటే సంపదలు బాగా సంపాదించిన వాళ్ళు చాలా మందుంటారు. ఏందమ్మా మీరు సంపాదించింది? పెదనాన్నగారు చూడండి ఎంత సంపాదిచ్చాడో. చిన్నాన్నగారు చూడండి ఎంత సంపాదిచ్చారో. ఏంటి మీ జీవితంలో మీరు సంపాదించిందేంటని, మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదన ఏమంటారు? మిమ్మల్ని గొప్ప అంటారా? అదే మీరు ఆకలితో ఉన్నవారికి ఒక్క ముద్ద అన్నం పెట్టండి. ఆ పెట్టితే ఆ అన్నం తిన్నవాడు తినకముందే 2 ముద్దలు తిని నీళ్లు తాగి చల్లగా ఉండాలి అంటాడు. ఓ రూ. 10 చేతిలో పెడితే మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలంటారు. అంటే భగవంతుడంటున్నారు వెంటనే ఫలితాలు వచ్చేటటువంటిది నేను చెప్పేటటువంటి రాజవిద్య, బ్రహ్మ విద్య. కానీ మరి మీరు ఆచరించేటటువంటి దాని వల్ల ప్రయోజనం రాకపోయినా వాటి కోసమే ప్రయత్నం చేస్తారు.
అయ్యో! నా పిల్లవాడికి నేను సంపాదించిన సంపద పట్ల తృప్తి లేదట. నేను చనిపోయేలోపు ఇంకో ఎకరం సంపాదించడానికి నేనేదైనా కష్టపడి, నేను పిల్లవాడికి ఇంకో ఎకరం ఇస్తేనైనా వాడు నన్ను పొగుడుతాడేమో! నేను చనిపోయిన తర్వాత నా కొడుకు నన్ను తిట్టుకోకూడదు గదా! అని నశించిపోయే దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడుతున్నాం కానీ, శాశ్వతమైన ప్రయోజనాన్నిచ్చి ఇక్కడ ఈ ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ శరీరంతో ఉన్నప్పుడు సంతోషపడి, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సంతోషపడే కర్మ మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి, కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యజ్ఞార్థాత్, భగవంతుడికి ప్రీతికరమైన కర్మయే యజ్ఞమవుతుంది. భగవత్ సంబంధమైన కర్మ. ఇప్పుడు దేవాలయంలో మనం ఏదైనా ఒక చిన్న పని, నీకే పని చేతనవుతుందో అదే చెయ్యి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదైనా ఒక పనిని చాలా చక్కగా చేసే అలవాటు ఉందనుకోండి. ఏంటి? ఏదైనా ఇల్లుని శుభ్రపరచటం అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. ఆ లక్షణాన్ని గనక మనం వేరొక చోటికి ఒక పండుగ జరిగే దగ్గరికో, లేకపోతే ఒక గుడికో, లేకపోతే ఓ ఫంక్షన్‌లోనో మీరేం చేయాలి? మీకొచ్చినటువంటి పనిని అక్కడ మీరు చేశారనుకో, నాకెందుకొచ్చింది? నాది కాదు కదా! అని చెప్పేసి కూర్చోకుండా మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్లి మనకి ఏదైతే వస్తుందో దాన్ని చేస్తే చాలు. అక్కడ మీరెంత కష్టపడ్డారనేది ఏమీ లేదండి. అక్కడ మీ వలన ఎంతవుతుందో కొంత చెయ్యండి చాలు. ఆ కొంత ఏమవుతుంది? మీకు గొప్పగా ఆశీర్వాదం దొరుకుతుంది. గొప్పదైన ఫలితమొస్తుంది. పరులకు హితము జరిగే కార్యము చెయ్యడమే భగవంతుడు చెప్పిన యజ్ఞమని చెప్పాడు. ఇంతకంటే గొప్పగా ఆయన ఏమీ చెప్పలేదండి. యజ్ఞయాగాదులంటే మీరందరూ మంత్రములు, తంత్రముల చేత ఇక పెద్ద పెద్ద అగ్నిహోత్రాలు వెలిగించి కర్మ చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్పనే లేదు. నాకు ప్రీతికరమైన కర్మ ఏంటి అంటే, నేనెలా కర్మ చేస్తానో మీరు గూడా అలాగే జెయ్యండి అంట. భూత భావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః అంటారు. నేను సృష్టి చేసేటప్పుడు ఏం జేస్తానంటే, ఎవ్వరి మీద నాకు ఏమంటారు? ద్వేషము ఉండదు, ప్రేమ ఉండదండి. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః అంటాడు. నాకెవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నేను అందరిలో సమానంగా ఉంటాను. ఇంకొక మాట చెప్తాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటాడు. నేను ఈశ్వర స్వరూపంగా అన్ని ప్రాణుల్లో నేను సమానంగా ఉన్నానన్నాడు. అంటే భగవంతుడు ఒకరిని తక్కువ నీచమైన చండాలుర కుటుంబంలో పుట్టించాలని ఎవ్వరి మీద కక్ష పెంచుకోడు భగవంతుడు. ఒకరిని మాత్రం గొప్పగా చూడాలని వాళ్ళని కూడా భగవంతుడు సృష్టి చేయడండి. మనం చేసినటువంటి కర్మఫలాలను అనుసరించి పరమాత్మ ఏం చేస్తాడంటే, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి సుఖదుఖములు పొందాలని ఆ పరమాత్మ నిర్ణయం చేసి, ఆ నిర్ణయం చేయడంలో నేను ఎటువంటి పక్షపాతాన్ని కలిగి ఉండను. ఇంకా ఎలా ఉంటాను? త్యాగపూర్వకమైనటువంటి విధంగా. అంటే ఏ మాత్రం ఫలితాన్ని కోరకుండా అందరికీ ఉపకారం జరిగేలాగా మీ యొక్క కర్మలలో ఉన్నటువంటి దోషాలను వీలైనంత వరకు తగ్గిస్తూ, మీరు చాలా తక్కువ కష్టపడేలాగా నేను ప్రతి ఒక్కరి యొక్క పాప పుణ్యాలన్నింటినీ విచారణ చేసి మీ అందరినీ కూడా సృష్టి చేస్తుంటానని పరమాత్మ చెప్పారు. అంటే ఆయన చేసే పని గురించి ఆయన చెప్పుకుంటున్నాడండి. మరి మనం చేసేటటువంటి పనులలో మన మనసు అడుగుతుంది. ఎందుకు? ఈ పని ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. అవును. ఈ పని ఇలా చెయ్యాలి అని చెప్పి భగవంతుడు శాస్త్రంలో చెప్పారు. అందుకే మనం ఎవరింటికైనా వెళ్తే ఎలా ఉండాలి? మనకి ఏ పని చేతనైతే ఆ పని చెయ్యాలి కానీ, ఊరికే వెళ్లి కూర్చొని వాళ్ళు భోజనం పెడితే తిని రాకూడదు. మనకు చేతనైనంత పని చెయ్యాలి అని చెప్పి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ. ఊరికే కూర్చొని తిన్నా మనకి మన కాలం అయిపోతుందండి. కష్టపడుతూ మనం జీవించినా కాలం అయిపోతుంది. అంటే కాలాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి విధంగానే జీవించాలండి. అంటే మనం చేసేటటువంటి పనులలో నిష్కామ కర్మ, ఫలితాన్ని కోరకుండా ఇతరులకు ఉపయోగపడేటటువంటి కర్మను చేసినప్పుడు మాత్రమే ఆ కర్మ వలన నువ్వు నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి స్థితిని నువ్వు పొందుతావు. అంటే చిత్తశుద్ధిని పొంది, ఆ చిత్తశుద్ధి ద్వారా నీ లోపటున్న భగవంతుడి యొక్క శక్తిని అనుభవపూర్వంలోకి తెచ్చుకుంటావు. అంటే మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు నీ యొక్క సమయాన్ని ఎలా గడుపుతున్నావనే దాని మీద దృష్టి పెట్టంటున్నారు. పరమాత్మ ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నారండి.
ఇది చిన్న విషయమే కదా వదిలిపెడదామని అనుకోగలిగినటువంటి విషయం ఏది కూడా భగవద్గీతలో ఉండదు. భగవంతుడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. నేనే మీ అందరి యొక్క పాపపుణ్యాలన్నీ అనుభవింపచేసేది. నన్ను శరణు వేడండి అంటున్నారు. నన్ను శరణు వేడుతున్నారనటానికి గుర్తేంటి? మీరు పరులకు ఉపకారం జరిగే విధంగా, ఇతరులకు మంచి జరిగే విధంగా మీరు ఆలోచించండి. ఇతరులకు మంచి జరిగేలాగా మంచి మాటలు మాట్లాడండి. ఇతరులకు మంచి చేయడంలో మీరేం చేస్తారు? ఎప్పుడు కూడా ధర్మానికి చేరువగా ఉండండని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీ మనస్సు మిమ్మల్ని అడుగుతుంది. అడిగినప్పుడు భగవంతుడి యొక్క ధర్మాలనే మీరు చెప్పాల్సి ఉంటుంది కానీ, స్వార్థంతో దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాల కోసమని చెప్పేసి, మీరు భగవంతుడు చెప్పిన నియమాలను పక్కకు పెట్టి ప్రవర్తిస్తే మాత్రం, భగవంతుడు మనల్నేం చేస్తాడు? బంధంలో పడవేస్తాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, లోకమంతా కూడా అప్పటికప్పటికి వచ్చే ప్రయోజనాల కోసమే కర్మ చేస్తుంది కానీ, మరి శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారనే విషయం కూడా కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు నాకు రుచికరమైన పదార్థం తినడం పట్ల ఆసక్తి ఉందనుకోండి. ఇప్పుడు నేను భోజనం చేసేటప్పుడు నేనేం చేస్తాను? అక్కడ ఉన్నటువంటి పదార్థాలలో ఇప్పుడు నేను ఏ పదార్థం ఎంచుకుంటాను? నా నాలుకకు రుచిని కలిగించే పదార్థం ఎంచుకుంటాను. ఇప్పుడు నీ నాలుకకు రుచి కలిగించే పదార్థం నీ శరీరానికి హాని చేసిందనుకోండి, ఇప్పుడు ఆ పదార్థం తింటే శరీరానికి ప్రమాదం. పోనీ ఇప్పుడు అక్కడున్నటువంటి పదార్థం భగవంతుడు తినకూడదు అని చెప్పాడు. తినకూడదు అన్న పదార్థం నాలుకకు రుచి అని చెప్పేసి తిన్నారనుకోండి, అక్కడ నువ్వు ఎవరి యొక్క కోపానికి నువ్వు పాత్రులవుతున్నారు? అంటే భగవంతుడి యొక్క కోపానికి మనం పాత్రులమవుతాం. భగవంతుడు ఏమంటారు? ఆహారాన్ని మితంగా తినండి. 4 నియమాలు చెప్తారండి. మితంగా తీసుకోండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. భగవంతుడు ఏం చేయాలి మీరు? భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేయాలి. భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అంటే సాత్వికమైన ఆహారం తినటం, మితంగా తీసుకోవడం, న్యాయార్జితంగా సంపాదించడం. ఇలాంటి విషయాలన్నీ కూడా భగవంతుడు చెప్పారు. వీటితో పాటుగా ఇంకొక మాట ఏం చెప్పాడంటే, పరులకు ఉపకారం చేస్తూ అంటే మీరు వండుకున్నది ఏదైతే ఉందో, మీరు ఏదైతే తింటున్నారో, మీరు ఏ విధంగానైతే జీవిస్తున్నారో, మీ జీవనంలో కొంతమందికి ఉపకారం చేసి మీ యొక్క జీవనాన్ని సాగించండి అని నియమాలు చెప్పారండి. అంటే భగవత్ స్వరూపాలకి మనం ఉపకారం చేయాల్సి ఉంటుంది. తర్వాత అంటే మనం ఏ పని చేసినా పరులకు ఉపకారం చేయాలి. తర్వాత న్యాయంగా సంపాదించుకోవాలి. సాత్వికమైనటువంటి జీవనాన్ని గడపాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉండడమే యజ్ఞం అంటూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? సాత్వికమైన ఆహారమే తింటాం కానీ కాస్త అమితంగా తిన్నామనుకోండి, పరమాత్మ ఏమంటారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటారు. అంటే మీరు మితంగా తినాలి, మితంగా నిద్రపోవాలి, మితమైన ప్రవర్తన ఉండాలి అంటారు. మరి మీరు అస్సలే తినలేదనుకోండి, నాత్యష్ణతస్తు యోగోస్తి నచైకాంత మనష్ణత. అస్సలు తినకపోయినా ప్రమాదంలో పడతారు. లోపటున్న భగవంతుడు బాధపడతాడు. బాగా తిన్నా భుక్తాయాసంతో లోపట మనం తిన్న పదార్థాన్ని ఈశ్వరుడే పచనం చేస్తున్నారు కాబట్టి, ఈశ్వరుడు తినకపోతేనేమో నీరసపడిపోతాడు. బాగా తింటేనేమో ఏమవుతుంది? ఈశ్వరుడు ఆ పదార్థాన్ని అరిగించడంలో ఇబ్బంది పడతాడు. ఎందుకంటే భగవంతుడు మీరు తిన్న పదార్థానికి భోక్త నేనే అన్నాడు కదా. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అన్నారు. నేనే మహేశ్వర స్వరూపంగా ఉండి మీరు చేసే ప్రతి కర్మలకు నేనే భోక్తను. మీరు పాపం చేసిన ఆ పాపానికి సంబంధించినటువంటి మూల్యాన్ని భగవంతుడు అనుభవించాలి. మీరు పుణ్యం చేసినా దానికి సంబంధించినటువంటి పుణ్యాన్ని కూడా ఆయనే అనుభవించాలి. ఏంటి కృష్ణ పరమాత్మ చెప్పలేదనుకుంటున్నారా? ఎక్కడ చెప్పారు? 13వ అధ్యాయంలో చెప్పారండి. పురుష ప్రకృతిస్థో హి బుంకే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు అని 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 22వ శ్లోకంలో చెప్పారు. నేను పురుషుడుగా ఉండి మీ దేహంలో ప్రకృతి వలన కలిగినటువంటి గుణముల చేత మీరు చేసిన కర్మల యొక్క ఫలములను నేనే అనుభవిస్తున్నానని చెప్పారు. పాపము చేసి మీరు పొందేటటువంటి అనుభవాలన్నింటినీ కూడా భగవంతుడు కూడా అనుభూతి పొందుతున్నాడు.
మీరు పుణ్యకర్మలు చేసి, సత్కార్యాలు చేసి, మరి లోపట ఉన్నటువంటి భగవంతుడికి మీరేం చేస్తున్నారు? భగవత్ సంబంధమైనటువంటి గొప్పదైనటువంటి మరి ఆహారాన్ని ఈశ్వరుడికి పెడుతున్నాం. అంటే లోపట ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? మన యొక్క మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి మంచి, చెడుకు భోక్తగా ఉన్నాడు. కానీ ఆయన అంటుకోడు. ఇప్పుడెలా అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక నాటకం జరుగుతుందండి. నాటకం చీకట్లో జరుగుతుంది. చీకట్లో జరిగేటప్పుడు అక్కడ లైట్ పెట్టాం. ఇప్పుడు లైట్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి నాటకంలో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లైట్ పోయిందండి. ఇప్పుడు లైట్ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలేవి కూడా మనం చూడలేకపోతున్నాం. అంటే ఇప్పుడు నాటకాన్ని చూడటంలో లైట్ యొక్క ప్రాధాన్యత గొప్పగా ఉంది. కానీ ఇక్కడ లైట్‌కి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ నటించేటటువంటి నటీనటులకు సంబంధించి ఇక్కడున్నటువంటి లైట్‌కి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ విషయాలను మనం గమనించడానికి మాత్రమే ఇక్కడ మనం లైట్‌ను వాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ భగవంతుడి యొక్క చైతన్యం కూడా అన్ని విషయాలలో తానున్నట్టుగానే ఉంది. ఇప్పుడు నాటకంలో ప్రతి విషయంలో కూడా వెలుతురులోనే మనం అన్ని విషయాలు చూస్తాం. వెలుతురు లేకుండా ఏది కూడా చూడలేము. అంటే లైట్ యొక్క ప్రాధాన్యత ఆ నాటకంలో ఎంత గొప్ప స్థానం ఉందండి. లైట్ ఒక్కటి లేకపోతే అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో తెలీదు. అదే విధంగా లోపట ఈశ్వరుడు లేడనుకోండి, ఆ శరీరాన్ని ఏమంటాం? శవము అంటాం. ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన చెప్పాడండి. నమాం కర్మాని లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబజ్జతు. మనము భగవంతుడు చెప్పిన విషయాలు ఆయన భగవంతుడు నేను ఇలా చేస్తున్నానంటున్నారంటే మనం ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారంట. నాకు కర్మలన్నీ అంటుకోవు. ఎందుకంటే ఒకడు పాపం చేసి పంచభక్ష పరమాన్నాలు తింటాడు. నేను కూడా వాటిని అనుభవిస్తాను. కానీ నేనెలా ఉంటానో తెలుసా? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఇక్కడ భగవంతుడు అంటున్నారు, నాకెందుకు కర్మలు అంటుకోవో తెలుసా? నేనేం తింటున్నాననే దాని మీద నాకేమీ స్పృహ ఉండదు. ఇక్కడ జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాడు ఏదో ఒక ఆహారాన్ని తీసుకుంటాడు. ఆ తీసుకోవడంలో వాడు ఏం చేస్తాడు? వాడికి ఉన్న గుణాన్ని బట్టి తమో గుణం ఉన్నవాడు పాపం చేసి ఆహారం తీసుకొస్తాడు. రజో గుణం ఉన్నవాడు ఎవరికి పెట్టకుండా భార్య బిడ్డలు అనుభవిస్తారు. సత్వగుణం ఉన్నవాడు తను తింటూ ఇంకో నలుగురికి పెడతాడు. ఇలా వాళ్ళు చేసినటువంటి కర్మల ఫలితంగా ఇక్కడ భోజనాన్ని ఎవరు తింటున్నారు? ఈశ్వరుడే అనుభవిస్తున్నారు. కానీ ఆయన స్పృహ లేకుండా అనుభవిస్తాడట. మరి మనం ఎలా చేయగలమండి అలా? ఇప్పుడు మనకి కూడా భగవంతుడు ఈ రోజు మనకు ఒకటి పెట్టాడండి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళొద్దండి. మనం ఒక ఫంక్షన్‌కి వెళ్తాం. అంటే అలవాటు చేసుకుందాం నెమ్మదిగా. ఒక ఫంక్షన్‌కి వెళ్ళాక అక్కడ వాళ్ళు పెట్టిన ఆహార పదార్థాన్ని తిని, ఆ పదార్థానికి సంబంధించి ఏ మాట మాట్లాడకుండా వచ్చామనుకోండి, మనం కూడా భగవంతుడు చేసిన కర్మను చేస్తున్నాం. అప్పుడు మనకి కూడా కర్మఫలాలు ఏమి అంటవండి. కర్మఫలం అంటకుండా ఉండడానికి భగవంతుడు ఎంత చక్కటి ఉపమానం చెప్పాడో చూడండి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం వండుకున్న కూర, మనం ఎవరైనా వంట ఎందుకు చేస్తారండి? రుచిగా తినాలని చేసుకుంటాం. అది ఈరోజు పొరపాటున కొంచెం ఉప్పు ఎక్కువగా పడిందండి. ఇప్పుడు ఆహారాన్ని తినేటప్పుడు ఉప్పు ఎక్కువైంది అని చెప్పేసి తింటూ ఉన్నారనుకోండి, అది మీ శరీరంలోకి వెళ్ళిపోయాక విషంగా మారుతుంది. ఇప్పుడు మీరు అందులో ఉన్న ఉప్పు వల్ల విషంగా మారలేదు. మీ యొక్క భావన చేత మాత్రమే ఆ పదార్థం లోపలికెళ్ళాక విషంగా మారుతుంది. ఆ పదార్థాన్ని గనక భగవంతుడికి నివేదన చేశాం. ఈశ్వర ప్రసాదం ఎలా ఉన్నా తింటామని ఉప్పెక్కువ అనిపించింది. వెంటనే కొంచెం పల్చగా కలుపుకొని ఆహారం తిని చక్కగా ఈశ్వరా నేను ఈరోజు ఈ భోజనమే పెట్టగలిగానండి అని చెప్పి భగవంతుడికి ఒకసారి ఇందులో ఏదైనా లోపం ఉంటే క్షమించండని భగవంతుడికి ఒక క్షమాపణ చెప్పి ఈ ఆహారాన్ని మీరే అమృతంగా మార్చండని లోపల ఉన్న భగవంతుడికి ఒక ప్రార్థన చేసి ఇప్పుడు భోజనాన్ని ముగించాం. ఇప్పుడేమైంది? ఈశ్వరుడు మనం చేసిన కర్మను ఏం చేశాడు? అమృత స్వరూపంగా మార్చేశాడు. కర్మ ఎలా చేయాలో సులభంగా చేయాలో నేర్పిస్తున్నాడు. ఇంతకంటే జ్ఞానం ఎవరు నేర్పిస్తారండి? కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం చూడండి. ఎక్కడ ఏది మీరు అనుభవిస్తున్నా ఇప్పుడు ఎవరో మనల్ని తిట్టారు. స్వామి నేనేదో చేసిన పాపపు కర్మ ఉందనుకుంటా అండి. ఇవాళ నా ప్రమేయం లేకుండానే వాళ్ళతో నేను ఈరోజు తిట్లు పడ్డాను. మన్నించండి స్వామి నేనేదైనా పాపం చేసుంటే క్షమించండి. కాకపోతే వాళ్ళు తిట్టినటువంటి ఈ మాటల చేత నేను చాలా దుఃఖాన్ని పొందుతున్నానని మనకు తెలియకుండానే మన కళ్ళల్లోంచి నీళ్లు కూడా వచ్చాయి. క్షమించండయ్యా నేనే పాపం చేసుంటాను. ఆ పాపానికి నాకు శిక్ష పడిందని
మనం భగవంతుడికి క్షమాపణ చెప్పి, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఆ బాధ పెట్టినటువంటి వ్యక్తి గురించి వాడికి కూడా చెడు జరగాలి స్వామి అని కోరుకోకుండా, ఈశ్వరా నేను చేసిన పాపాన్ని వీళ్ళ రూపంలో తీర్చారా అని మనము సముదాయించుకుంటే గనక భగవంతుడికి నచ్చిన కర్మ అవుతుందండి. అందుకే భగవంతుడు ఏమంటున్నారిక్కడ? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః. అందరూ బంధంలో పడేటటువంటి కర్మనే చేస్తారు. పలానా వాడు నన్ను తిట్టాడనే తలుచుకుంటున్నాం. మనం ఇక్కడ బాగా విచారణ చేస్తా అండి. ఇప్పుడు ఎక్కడో మనం ఒక చోట కర్మ చేసే దగ్గర కొద్దిసేపే ఉంటాం. అక్కడ మనకు చాలా మంది పరిచయం అవుతారు. కొంతమంది ప్రేమగా పలకరిస్తారు. కొంతమంది కోపంగా పలకరిస్తారు. ఇలా అనేక రకాల విషయాలు మనం ఒక చోట పోగు చేసుకొని వచ్చిన తర్వాత, మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వీటన్నింటిని విచారణ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ గమనించాలి. ఇప్పుడు నా సృష్టిలో నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారండి. అంటే నేనిప్పుడు తలుచుకుంటున్నాను. ఇందాక ఫంక్షన్‌కెళ్ళొచ్చాను. ఆ ఫంక్షన్‌లో నన్నెవరెవరు ప్రేమగా పలకరించారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాను. ఒక నన్నెవరెవరు కొంచెం కోపంగా నన్ను కొంచెం చూసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డట్టుగా ఉన్న వాళ్ళని చూశాను. నన్ను కోపంతో 2 మాటలన్న వాళ్ళని కూడా అందరిని గుర్తు తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం విచారణ చేస్తే అంటే ఇది చాలా కష్టమండి. కానీ ప్రయత్నం చేస్తే భగవంతుడేమంటాడు? ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను నన్ను తిట్టిన వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడక్కడ ఆ వ్యక్తి ఉన్నాడా? లేడు. కానీ తిట్టిన వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? మనం మన ఊహలలో ఉన్నాడంటే, ఇప్పుడు నువ్వే అక్కడుండి ఆ వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతున్నావన్నమాట. ఇప్పుడు అక్కడ తిడుతున్నప్పుడు నువ్వక్కడున్నావు. ఇంకొకళ్ళు పొగిడారు నిన్ను. అంటే ఇప్పుడు నిన్ను పొగిడేటటువంటి స్థానంలో నువ్వే ఉన్నావక్కడ. అంటే ఆ స్వరూపంగా ఉన్నది నువ్వే. తిట్టిన వ్యక్తి రూపంలో ఉన్నది నువ్వే. పొగిడినటువంటి వ్యక్తి రూపంలో ఉన్నది నువ్వే. నువ్వు ఏమేం తిన్నావో, ఎలా ఉన్నావో అన్నింటినీ కూడా నువ్వేం చేస్తున్నావు? నీవు నీ లోపట ఏం చేసుకున్నావు? చిత్రీకరించుకున్నావు. ఇదేనండి జీవితం అంటే. ఈ చిన్న మాయలో నుంచి బయటపడితే ఇక మనం ఏం చేయవచ్చు? బాహ్యమున ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడానికి పెద్ద కష్టం కాదు. అందుకే మన యొక్క మానసిక ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నాకంటే వేరుగా లేవు. ఒక చెడ్డ వ్యక్తిగా నేనున్నాను. ఒక మంచి వ్యక్తిగా నేనున్నాను. ఒక ఉపకారం చేసే వ్యక్తిగా నేనున్నాను. ఒకడికి అపకారం చేసే వ్యక్తిగా నేనే ఉన్నాను. అంటే ఇక్కడ నా మనస్సు యందు ఉన్నటువంటి ఊహలన్నింటినీ గనక నేను సమాప్తం చేసుకుంటే, బాహ్యమునందు కూడా అక్కడ ఉన్నది నేనే అనేటటువంటి సత్యాన్ని గుర్తించగలిగిన శక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తారు. అందుకే ఈశ్వరుడు ఏమంటారు? మీరొక ప్రయత్నం చేయండి. మీకు నేను ఒక 10 అడుగులు మీకు సహాయం చేస్తానంటారు. ఇక్కడ మనకి మనం చేసుకోగలిగే ఉపకారం ఏంటంటే, ఇక్కడ నేను ఊహించుకున్నటువంటి వ్యక్తులన్నింటినీ ఎవరు సృష్టి చేశారు? ఎవ్వరు సృష్టి చేయలేదు. మానసిక ప్రపంచమునందు నేనే ఒక చెడ్డ వ్యక్తిగా ఉన్నాను. నేనే ఒక మంచి వ్యక్తిగా ఉన్నాను. నేనే పదార్థంగా ఉన్నాను. నేనే పశువుగా ఉన్నాను. నేనే వస్తువుగా ఉన్నాను. నేనే శిలగా ఉన్నాను. నేనే శిల్పంగా ఉన్నాను. నేనే వృక్షంగా ఉన్నాను. ఇవన్నీ నా ఊహలో ఉన్నాయని చెప్పి, ఈ ఊహా ప్రపంచాన్ని గనక మనం పోగొట్టుకోగలిగితే, బాహ్యమునందు విషయాలను చక్కబెట్టుకోవడానికి భగవంతుడు ఏం చేస్తాడు? అంటే బాహ్యమునందు నీకేదైనా కష్టమొస్తే, ఆ కష్టాన్ని దిద్దడానికి భగవంతుడు నీ పక్కనే ఉండి, నీ పాపపుణ్యాలను నువ్వు సులభంగా అనుభవించగలిగేలాగా ఈశ్వరుడు అనుగ్రహం చేస్తారనమాట. అందుకే భగవంతుడు సులభంగా కర్మ చేయడానికి ఏం చెప్తున్నాడు? తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. మీరందరూ కూడా నాకు ప్రీతికరమైన కర్మలు చేస్తేనేమో బంధంలో నుంచి విడిపడతారు. నాకిష్టం లేనటువంటి కర్మలు చేస్తేనేమో మీరేమవుతారు? మళ్ళీ అంటే నాకిష్టమైన కర్మ చేస్తే మీరు బంధం నుంచి విడిపడతారు. మరి మీకిష్టమైనటువంటి కర్మ అంటే ఫలితాలను కోరుకుంటూ చేసిన కర్మ ఏమో మీరు బంధంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముక్త సంగ సమాచర అంటే సంగమును విడిచిపెట్టి కర్మ చెయ్యండి. ఆసక్తి లేకుండా కర్మ చెయ్యండి. అక్కడ భగవంతుడు ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నారు? నాకిది కావాలని అనుకోవటం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క త్రిగుణాల మాయ చేత ఆ త్రిగుణాలలో ఏ గుణము గొప్పగా ఉంటే ఆ గుణానికి సంబంధించి ప్రవర్తిస్తూ ఆయన విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ విషయాలన్నింటికీ పరమాత్మ కూడా భోక్తగా ఉంటాడు. కానీ లోపటున్నాయన ఏది కోరుకోడు.
మనం కూడా భగవంతుడు ఈరోజు మనకి ఏదిస్తే ఆ సమయంలో ఈశ్వరుడిని స్మరణ చేసుకుంటూ చక్కగా మనకు అప్పచెప్పిన బాధ్యతలను మనం భగవంతుడికి కర్తృత్వాన్ని అప్పచెప్పి కర్మలు చేస్తే ఫలితాలు నాకు అవసరం లేదు స్వామి, నాకు సంతోషాన్ని ఇచ్చేది మీరే, నాకు దుఃఖాన్ని ఇచ్చేది కూడా మీరే, నన్ను రక్షించే బాధ్యత కూడా మీదే అని లోపటున్న ఈశ్వరుడికి మనం నిరంతరము ఆయన స్మరణతో మనం కర్మ చేశామనుకోండి, ఆ కర్మయే యజ్ఞంగా మారుతుందని కృష్ణ పరమాత్మ అంటున్నారు. మీరందరూ ఒక కర్మ చేసేటప్పుడు మీ మనస్సు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఆ మనస్సే భగవంతుడిగా స్వీకరించండి. భగవంతుడికి భగవంతుడి జ్ఞానంతో సమాధానం చెప్పండి. శాస్త్రం తెలియకుండా మీరు సమాధానం చెప్తే మీరు పాపపు కర్మలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో మీరు ఏ కర్మ చేసినా శాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే శాస్త్రాన్ని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. మరి మీరేం చేయాలి? కర్మను ఎలా చేయాలో తెలుసుకోండి, ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రేపటి రోజున తన యొక్క సృష్టిని తాను ఎలా చేశాడు, యజ్ఞముల ద్వారానే సృష్టి చేశారని, యజ్ఞముల ద్వారానే దేవతలు తృప్తి పొందుతారని, ఆ దేవతలు మనకిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా యజ్ఞము వలనే కలుగుతున్నాయని, యజ్ఞమునకు సంబంధించినటువంటి జ్ఞానము ప్రజాపతి దగ్గర నుంచి దేవతల యొక్క సృష్టి ఎలా జరిగింది, వాటికన్నింటికి సంబంధించిన విషయాలన్నీ కూడా తర్వాతి శ్లోకాలలో చెప్పబడ్డాయండి. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాము. ఓం సహనావతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति 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 हरिः ओम। स्वस्ति।